సువాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం కృపకాల సందేశం. సువాక్యం విశ్వాసికి నవజీవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం. నమ్మాలి ఈ లోకం, ప్రభు యేసే దైవం. నిలవాలి ప్రభు కోసం, చాటాలి ప్రభు వాక్యం. నమ్మాలి ఈ లోకం, ప్రభు యేసే దైవం. సువార్త సమయం కృపకాల సందేశం. సువాక్యం విశ్వాసికి నవజీవం. మనమందరము తలలు వంచి ప్రార్థనతో దేవునిపై ఆధారపడి ఆయన ఆత్మచేత బోధించబడదాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకము మా ప్రభువానికి స్తోత్రం. పరలోకమును అందరి సమస్తమును, భూమిని అందరి సమస్తమును, సముద్రమును అందరి సమస్తాన్ని సృష్టించి మా ప్రభువా, ప్రతి సృష్టి చేత ఆరాధించబడుతున్న మా ప్రియ తండ్రి నీకు స్తోత్రం. మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా నీకు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం. మా కలిగించే గొప్ప రక్షణకై నీవు ఇచ్చిన ఆత్మాభిషేకాన్ని బట్టి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నావు తండ్రి. ఈ పరిచర్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. దేవుని వాక్య సేవకుడు నేను వాక్యపరిచయం చేయబోచుండగా నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచేయండి. నీ ఉద్దేశించిన సందేశం నీ మాట్లాడటకు పరిశుద్ధాత్మల వాక్శక్తి దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి. ఈ గడిలోని ప్రభువా ఏది మాట్లాడవాలో అనుగ్రహించే మా ప్రియ తండ్రి. మాట్లాడేది నేను కాను, తండ్రి ఆత్మ నాలో ఉండి మాట్లాడుతాడని యేసు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీకు అప్పగించుకొస్తున్నాను. నీ ప్రజలకు ఆశ్చర్యకర వర్తమానం దయచేయమని, మాకు విరోధమైన అంధకార శక్తులను యేసుక్రీస్తున్నామని బంధిస్తూ, యేసుక్రీస్తు నామమున నీ సహాయాన్ని అర్థిస్తూ నీ సన్నిధి దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ గాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభు త్వరలో రాబోయే దినాలు మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన రెండవ రాకడ మునుపు భూమి మీద జరగాల్సిన విషయాలు ఉన్నాయి. యేసు ప్రభు శరదార దినాల్లో ఆయనే కానీ ఆయన ఏర్పరచుకున్న అపోస్తులైన ప్రవక్తలే కానీ వారి పరిశుద్ధ గ్రంథం రాసి ఇచ్చారు. ప్రభు రెండవ రాకడ మునుపు జరగవలసిన విషయాలు అవి జరుగుతున్నప్పుడు సంఘములు, క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘములు, ఆయన రాకడ అపేక్షించే సంఘములు, ఆయన రాకడ మునుపు విషయాలు ఎరిగే కొలది ఆయన సమీపమున ద్వారమున ఉన్నాడని తెలుసుకొని ధైర్యంతో మన తలల పైకెత్తుకోవాలా, మన విడుదల సమీపంగా ఉందని తెలుసుకోవాలా. దేనికి స్తోత్రం, దేవుని మహిమ కలుగుగాక. పరలోకమందు దేవుడు తన పోలిక స్వరూపంలో నరులు సృజించాడు. తన వలె పరిశుద్ధులుగా ఉండి తన సముఖములో ఉండి తనతో సహవాసం చేస్తూ ముఖదర్శనం చేస్తూ ఆయన సేవించేవారుగా ఉండటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉంది, ఆయన ఏర్పరచుకున్నది ఎప్పుడయ్యా అంటే జగత్తుకు పునాది వేయబడగనిపే దేవుడు ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన ఎదుట మనం పరిశుద్ధులమును నిర్దోషమై ఉండి ఆయన సేవించటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు రాజ్యముగాను ఆయన సేవించే యాజకులుగా ఉండటానికి, ఎటువంటి వారిగా పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండటానికి జగత్తు పునాది వేయబడకనిపే దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండే వారినిగానే దేవుడు స్త్రీగా పురుషుడిగా ఆదాములను మొట్టమొదటి సృజించాడు. పిల్లారా, దేవునికి స్తోత్రం. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఎప్పుడు ఆదామవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో జీవ గ్రంథంలోంచి వారి పేర్లు తుడిచివేయబడ్డాయి. పరలోకంలో జీవ గ్రంథం అనేది ఉన్నది. దాంట్లో వ్రాయబడ్డ పేర్లు ఉంటాయి, వ్రాయబడని పేర్లు కూడా ఉంటాయి. పేర్లు ఎవరికి ఉంటాయి? భూమి మీద మనుషులుగా ఉండే స్త్రీ పురుషులకు పేర్లు ఉంటాయి. ఈ పేర్లు జీవగ్రంథం రాయబడినట్లయితే నువ్వు ధన్యుడు. జీవగ్రంథంలో మీ పేర్లు రాయకపోతే నశించిపోతాం. దేవుడు మొదటి మనుషుడైన ఆదాము వలన దేవుడు సృజించాడు పరిశుద్ధులుగా. వారి పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాపము చేసే వారి పేర్లు జీవగ్రంథంలో ఉండవు. ప్రభువుని అంగీకరించి ప్రభువులే పరిశుద్ధంగా జీవించే వారి పేర్లు మట్టుకే జీవగ్రంథంలో ఉంటాయి. బైబిల్ ఏమని చెప్తా ఉందంటే పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము
8వ వచనము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనము. ఈ 2 వచనాలు ఏమని రాయబడిందంటే, జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథం. గొర్రెపిల్ల జీవ గ్రంథం ఎప్పటి నుంచి ఉందట? జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రణాళికలో జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా నియమించబడ్డ వ్యక్తి. భవిష్యత్ జ్ఞానం గల దేవుడు తాను సృష్టించిన నరుడు తప్పిపోతాడు అని తెలుసు. ఈ తప్పిపోయే మానవ జాతి తిరిగి పాపం వల్ల వేరైపోయిన ఈ మానవ జాతిని తిరిగి తాను వధించబడ్డ వల్ల ఆయనలో అంటుకట్టుకుని సమకూర్చుకుని ఒక ప్రణాళిక కలిగి ఉండి అప్పుడే ఆయన వధించబడ్డవాడిగా నియమించబడి ఈ వధించబడ్డ జీవ గ్రంథములో మొదట జగత్తుత్పత్తి అంటే ఈ భూలోకం మటుకే కాకుండా నరుడు భూమి మీద సృజించబడ్డ దినం మొదలుకొని జగత్తుత్పత్తి నరుడు సృజించబడ్డ తొలి దినమునని సృజించబడే దినమునని జీవ గ్రంథంలో ఆదాముల పేర్లు రాయబడ్డాయి. వారు పరిశుద్ధులుగా ఉన్నారు గనక దేవుని జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. వారి ఆజ్ఞను అతిక్రమించారు గనక జీవ గ్రంథంలోంచి వారి పేర్లు తుడుపు పెట్టపరచబడటం జరిగింది. ప్రియులారా, నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 33వ చూసినట్లయితే, సీనాయి పర్వతారమునందు ఇజ్రాయేల్ ఉన్నప్పుడు దేవుని పిలుపును అందుకొని ఇజ్రాయేల్ పాలెములో విడిచిపెట్టేసి మోషే హోరే పర్వతం మీదకి ఎక్కాడు. కొండ శిఖరమున దేవునితో 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సేవించాడు. దేవుడు తన చేవరాత అయిన 10 ఆజ్ఞలు రాతి పలక మీద రాసి మోషేకి ఇవ్వగా మోషే కొండ మీద దిగి వచ్చాడు. మోషే చూచింది ఏంటంటే ఇజ్రాయేలు దేవుని సన్నిధిలో చెడిపోవటం చూచారు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ దేవుని చేత వ్రాయబడ్డది, మోషేకు తెలపబడ్డది ఏంటంటే, మీ దేవుడిని యెహోవా నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఏ రూపాన్ని చేసుకొని దాని ఎడ సాగిలపడకూడదు, నేను ఈ విషయంలో రోషంగల దేవుడైన యెహోవాను అని చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను తప్ప వేరే దానిని పూజింపకూడదని చెప్పబడిన మోషే రాయబడ్డ రాతి పలక మొదటి ఆజ్ఞ దానికి వ్యతిరేకంగా ఇజ్రాయేలు చూశాడు. ఐగుప్తులోంచి తోడుకొని వచ్చి మోషే ఏమాయను అని చెప్పి అహరోను దగ్గరికి వెళ్ళి ఇజ్రాయేల్ ఏమడిగారు తెలుసా? మాకు ముందుగా నడుచున్నట్లుగా ఒక దేవతను దూడను తయారు చేయమని చెప్పారు. వారు కోరినట్టుగా వారి దగ్గర నగలను తీసుకొని, బంగారు నగలను తీసుకొని పోత దూడని చేశాడు. ఆ పోత దూడని మీరు ఏం చేస్తుందో తెలుసా? పూజిస్తూ ఆరాధిస్తున్నారు, తిని త్రాగి నాట్యం ఆడుతున్నారు. ఆ సమయంలో మోషే ఆ దృశ్యాన్ని చూచి రాత్రి పగలు విసిరిగొట్టాడు, పగిలిపోయా. ప్రియులారా, మోషే కోపం మండిపోయింది. 40 రోజులు ఉపవాసముడు దేవుని సేవించాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా చేయబట్టమే కాకుండా దేవుని సేవించేవారుగా, రాజ్యంగా, పరిశుద్ధులుగా, ఆయన సొత్తన పిల్లగా ఉండటమే కాకుండా వారికి సంబంధించిన వారు తెలియజేయవలసిన విషయాలు తెలియజేయబడక మునిపే విమోచించబడ్డ ఇజ్రాయేలు దేవుని అద్భుతాలు, సూచకలు, మహత్కాలు చూచిన వారై, అనుభవించిన వారై, దేవుని ఎరిగి కూడా దేవుని కాని దాన్ని రూపాన్ని చేసుకొని సేవించడం అనేది దేవుని కోపం మండినట్టుగా మోషే కోపం మండింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. వారు అనేకులు ఆ పాపాన్ని బట్టి చంపబడటం జరిగింది. మోషే అన్నాడు, మరలా మీ నిమిత్తం నేను కొండ మీదకి ఎక్కుతాను, దేవుని వేడుకుంటాను మీ పాపాలు క్షమించమని, ఒకవేళ మీ పాపాలు క్షమించవచ్చు అని చెప్పి మరలా రెండవసారి 40 దినములు ఉపవాసముతో సీనాయి పర్వతారమందలిగిరి హోరేబు కొండ మీద, కొండ శిఖరమున దేవుని సేవిస్తూ ఆయన సముఖంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నా మంచితనం అంతా మోషే నీకు కనపరుస్తాను, నా నామాన్ని ఎదుట ప్రకటిస్తాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా సీనాయి పర్వతం మీద దేవుడు ఆ విధంగా చేశాడు. నా నామాన్ని ప్రకటిస్తా అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఈ మోషే ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం. యెహోవా నామాన్ని ఎదుట ప్రకటించగానే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, 1000 మంది కృప చూపుచు పాపములను అపరాధులను క్షమించును అని యెహోవా నామం యొక్క భావాన్ని ఆయన ప్రకటించుచుండగా
వెంటనే దేవుని సన్నిధిలో మోకరించి ఆయన నామాన్ని బట్టి వేడుకున్నాడు. కనికరము జాలుగల తండ్రి, ఈ జనుల పాపాలు క్షమించు నాయన. నీ గాక ఒక దూడను తయారు చేసుకుని వారు సేవించారు ఆయన. వారి పాపాలు క్షమించు, వారి పాపాలు నీ నామాన్ని బట్టి క్షమిస్తావా క్షమించు, లేకపోతే నీ జీవగ్రంథంలోంచి నా పేరు తీసివే అన్నాడు. జీవగ్రంథంలోంచి నీ పేరు నేను ఎందుకు తీసేస్తాను? నా ఎదుట ఎవరు పాపం చేశారో నా గ్రంథంలో నుంచి వాని పేరు తొలగిస్తానని చెప్పాడు. నా గ్రంథం జీవగ్రంథం, జీవగల దేవుని యొక్క గ్రంథం జీవగ్రంథం. యేసు ప్రభువులోని విశ్వాసం వల్ల జీవాన్ని పొందుకున్న వ్యక్తి పేరు జీవగ్రంథంలో రాయబడింది. తల్లి గర్భాన పడిన మొదలుకొని మనం పాపలమై ఉన్నాం. పాపంలో పుట్టి పాపలు జీవించే మనలో పాప ఫలితమైన మరణం మనలో ఉంది. యేసు ప్రభు ఈ లోకానికి మరియ గర్భాన పరిశుద్ధాత్మల శరీరధారి ఎందుకు వచ్చాడు? ఆయన శిలువ మరణము ద్వారా మన మరణాన్ని నిరర్ధకం చేయడానికి వచ్చాడు. మొదట ఆత్మలోని మరణాన్ని, తర్వాత శరీరమందలి మరణాన్ని నిరర్ధకం చేయడానికి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన శిలువ మరణం పొంది మృతులను తిరిగి లేచాడు. పిల్లలారా, ఆయనలో విశ్వాసం వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధ రక్తని పాపాలు కడగా జీవాన్నిచ్చే పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నేను విడిపించును. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నవాడిగా చేయబడతావు. క్రీస్తు యేసునందు నీకు ఏ శిక్షా విధి పాపలకు ఉండేది నీకుండదు. పాపము చేసేవారికి ఉండే శిక్షావిధి వారికి చెందినట్లుగా శిక్షావిధి నీకుండదు. ఇక మరణం లేదు, అంత జీవమే. దేనికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు యేసులోని విశ్వాసం వల్ల జీవాన్ని పొందుకున్న వారి యొక్క పేర్లు గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వారి పేర్లు రాయబడతాయి. పిల్లారా, దేనికి స్తోత్రం, దీనిమయకలగాక. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన మీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి. దేవుని ఎదుట ఉండే ఆ జీవ గ్రంథంలో మీ పేర్లు ఉన్నాయి. నువ్వు పాపక్షాపన పొందిన వాడవై పాపం వలన జీవితమైన మరణం నిరర్ధకం చేయబడి నీ ఆత్మలో జీవాన్ని పొందుకునే అనుభవంలో నీవు నీ పేరు జీవగ్రంథంలో కలిగి ఉన్నావు. నీవు మరలా పాపం చేస్తే ఆయన ఎదుట ఉన్న గ్రంథంలోంచి నీ పేరు తుడిచివేస్తాడు. దేనికి స్తోత్రం, దేని మహిమకులగాక. దేనికి స్తోత్రం. విశ్వాసం అన్న పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. సార్ది సంఘానికి రాస్తూ ప్రభు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూసినట్లయితే, జీవిస్తున్నావు పేరు నీకున్నది కానీ ఓ పాస్టర్, ఓ సంఘమా, నీవు మృతుడవి. జీవిస్తున్న పేరు నీకున్నది కానీ నువ్వు మృతుడవి. పేరు మట్టుకే నీకుంది, నువ్వు మృతుడవి. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు తక్కువైపోయాయి. ఆ చావనయ్యున్న ఆ క్రియలు బ్రతికించుకో. నువ్వు జాగ్రత్త పడకపోతే నేను దొంగవలే వస్తాను. జాగ్రత్త పడు, నువ్వు జాగరూకుడవై ఉండేలా నేను దొంగవలే వస్తాను అని చెప్పేసి ఆయన చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఇదిగో సార్దిస్లో తమ వస్త్రములను మలినము చేసుకుని కొందరు ఉన్నారు, అపవిత్ర పరుచుకొని కొందరు నీ సంఘములో ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే నాతో సంచరిస్తారు. వారి పేర్లను జీవగ్రంథంలోంచి ఏమాత్రము తుడిచిపెట్టను. తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఉదుక్కొని తెలుపు చేసుకున్నవారు, పరిశుద్ధపరుచుకున్నవారు ప్రభుతో పాటు సంచరించేవారుగా ఉండటమే కాకుండా జీవగ్రంథములో పరిశుద్ధంగా జీవించే వారి పేర్లు తుడిచిపెట్టబట్టో జరగదు. ఒకప్పుడు క్రీస్తుని అంగీకరించి జీవగ్రంథంలో నీ పేరు రాయబడిన తర్వాత నువ్వు మరలా పాపం చేస్తే జీవగ్రంథం నుంచి నీ పేరు తుడిచిపెట్టబట్ట జరుగుతుందని చెప్పేసి 2వ సాక్ష్యం ప్రకటన గ్రంథంలో ప్రభువు చెప్తున్నాడు. పిల్లారా, దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. ఒకప్పుడు రక్షించబడి మరలా లోకంలో కలిసిపోయి ఉన్నావా? ఒకప్పుడు నీ పేరు జీవగ్రంథంలో ఉంది, అది తుడిచిపెట్టబడింది. నువ్వు ప్రభువుని అంగీకరించి ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ ఆయన పరిశుద్ధుల ప్రకారం నీ పరిశుద్ధులు కాపాడుకుంటూ పరిశుద్ధ సన్మానిస్తూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావా? జీవగ్రంథంలో నీ పేరు ఉంది, తుడిచిపెట్టబట్టో జరగదు. ఆ గ్రంథంలో నీ పేరు దేవుడు చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేస్తాడు? నీకు మేలు చేస్తూ ఉంటాడు. పిల్లలారా, సమయోచితమైన సహాయం చేస్తూ ఉంటాడు. చూడండి,
మొర్దెకై అహష్వేరోషు రాజుకు అనుకూలంగా జీవించాడు. కావలి దండులో రాజగుమ్మం దగ్గర ఉండేవారిలో మొర్దెకై ఒకడు. రాజుకు ఆయన నమ్మకంగా ఉన్న గుర్తేంటి తెలుసా? 2 షండులు రాజును చంప ప్రయత్నం చేసేటప్పుడు ఆ విషయాన్ని రాజుకు సమాచారం ఎస్తేరు రాణి ద్వారా అందించాడు. మొర్దెకై పేరుతోటి ఆమె రాసి పంపించింది, రాజా నిన్ను హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నంలో ఉన్నారు 2 షండులు, వారి పేర్లు ఇవి, దీన్ని ఎంక్వైరీ చేసుకో, జాగ్రత్త పడని చెప్పి మొర్దెకై పేరు సమాచారం వచ్చినట్లుగా పంపించింది. అది సమాచార గ్రంథంలో రాయబడింది. కానీ ఇది విచారణ చేసిన తర్వాత షండులు 2 కూడా ఈ ప్రయత్నం చేసినట్టుగా తేలింది కనుక ఆ 2 చంపబడటం, శిక్షించబడటం జరిగింది. కానీ రాజు మర్చిపోయాడు, కానీ గ్రంథంలో రాయబడింది. కానీ ఒక రోజుకి మొర్దెకైకి ప్రాణాపాయం రాబోతున్నది హామాన్ అనే ప్రధానమంత్రి చేత. ప్రాణాపాయం రానున్న సమయంలో ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలే. సేవకుని పిలిచి, పరిచారకుని పిలిచి, రాజ్య సమాచార గ్రంథాన్ని తీసుకొని వచ్చి చదవయ్యా అంటే చదువుతున్నాడు రాజసముఖంలో. మొర్దెకై చేసే కార్యక రాయబడి ఉంది కనుక వెంటనే రాజు అక్కడ కాస్త ఆపని చెప్పి, మొర్దెకై ఈ మేలు చేశాడు కదా, అతనికి ప్రత్యుపకారం మనం చేసామా, మనము ఆయన మనం ఘనపరిచామా, బహుమానాలు ఇచ్చామంటే ఏమి లేదయ్యా అని చెప్పాడు పరిచారకుడు. ఈ లోపల హామాను ప్రధానమంత్రి వచ్చాడు. ఉరికొయ్య మీద మొర్దెకైని వేలాడి చంపడానికి సెలవేమై అని అడగడానికి రాజు దగ్గరికి వచ్చాడు. ఎవరో చప్పుడు అసలు పరిచారకుడు చెప్పాడు, ప్రధానమంత్రి హామాన్ అని. లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి రావటంతో హామాను విన్నపము చేయగమనిపై రాజు అడుగుతున్నాడు. రాజు గణపరచును ఉద్దేశించు వారిని ఏ విధంగా గణపరచాలో చెప్పయ్యా హామాను అని చెప్పాడు. హామాన్ చెప్పాడు, తననే రాజు గణపరచుడు ఆశించి ఏం చేశాడు, రాజు ఎక్కే రథం 2వ రథం ఎక్కించి రాజవస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు తొడిగింపచేసి గనుల్లో ఒకరిని అతను ముందుగా పంపించి రాజు గణపరచు ఉద్దేశించు వారిని ఏ విధంగా గణపరుస్తాడు అని చెప్పి ఊరేగించాలా, ఆ పని చేయి మొర్దెకైకి అన్నాడు. చూడండి, మొర్దెకైని చంపించటానికి సెలవేమని అడగడానికి వచ్చిన వ్యక్తి రాజు ఎక్కే 2వ రథం మీద ఎక్కించి రాజు వేసుకునేటువంటి ఉదారంగ వస్త్రాలు తొడిగింపచేసి ప్రధానమంత్రిగా ఉన్న హామాను అతని ముందు ఒక పరిచారక వలె ప్రకటన చేసుకుంటూ వెళ్ళాడు. పిల్లలారా, మొర్దెకై హామాను ముందు వంగలేదు. కానీ ఇప్పుడు మొర్దెకై ముందు ప్రధానమంత్రి హామాను వంగాల్సి వచ్చింది. రాజు ఆ ప్రత్యుపకారం చేయడానికి కారణం ఏంటంటే మొర్దెకై చేసిన ఉపకారం. దేనికి స్తోత్రం. మొర్దెకై గ్రంథములో ఉన్నదాన్ని చూసి మొర్దెకైకి మేలు చేశాడు రాజు. రాజు గ్రంథములో ఉన్నదాన్ని చూసి మొర్దెకైకి మేలు చేశాడు. యేసు ప్రభువును అంగీకరించిన వారి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయి. ఆయన సముఖంలో గ్రంథములను పేర్లను చూసి దేవుడు ఏం చేస్తాడు, నేను జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లలారా, నీ ఇబ్బందులో, నీ ఇరుకులో, నీ కష్టాల్లో, నీ కన్నీళ్ళలో, నీ బాధల్లో, నీ వ్యాధిలో, నీ సమస్యల్లో, నీ అప్పులలో, నీ శత్రుత్వములో, నీ ఆకలి దప్పులలో, నీ వస్త్రహీతలో ప్రభువు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు తెలుసా? ఆయన జీవ గ్రంథంలో నీ పేరు చూచి, ఆయన నుండి నీకేమైనా కలగాలా, ఆయన చూచినప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు కనబడాలి. ఆయన కొరకు జీవించి నీ క్రియలు కూడా రాయబడటం కనబడాలి. పిల్లలారా, గ్రంథములో రాయబడ నీ పేరును బట్టి, గ్రంథములో ఆయన నామమును చేసే నీ క్రియలను బట్టి ఆయన ఏం చేస్తాడు, ప్రత్యుపకారము శరీరీచి లోక వద్ద జీవించే కాలంలో చేస్తాడు. ఆత్మ విషయమై రాబోయే లోక జీవిత విషయంలో కూడా, శారీరక విషయంలో పునరుద్ధానం పొందినో మహిమ కొరకు జ్ఞాపకం చేసుకుంటాడు. పిల్లలారా, దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. ప్రకటన గ్రంథములో ఈ 21st సెంచరీలో భూనివాసులందరూ కూడా, అంటే మనుషులు, భూమి మీద నివసించే మనుషులందరూ కూడా 2 గుంపులుగా ఉంటారు. మొదటిది జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడిన వారు. రెండవది జీవ గ్రంథములో వారి పేర్లు వ్రాయబడని వారు. దేనికి స్తోత్రం, దేని మహిమకులు గాక. బైబిల్ ఏమని చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో, ఎవని పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడనట్లయితే అట్టివాడు అగ్నిగుండములో వేయబడవలను. ఇది 2వ మరణం. ధనవంతుడు లాజరు సంఘటనలో
మోషేయు సకల ప్రవక్తలు చెప్పిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించి రాబోయే క్రీస్తుల విశ్వాసం ఉంచిన వాడే లాజరు లోకములో దరిద్రపు జీవితం జీవించేటప్పటికీ చచ్చిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహామును ఆనుకోవటానికి కరుపబడ్డాడు. అతడు పరదేశంలో ఉన్నాడు. పిల్లలారా, దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. అతని ఆత్మ పరదేశంలో ఉంది. అప్పుడు క్రీస్తుకు పూర్వం, క్రీస్తు చనిపోయి లేచిన తర్వాత చెరగా కొనిపబడ్డప్పుడు పరదేశంలో వారు అందరితో పాటు దరిద్రుల లాజరు కూడా పరలోకానికి వెళ్ళిపోయాడు. పిల్లలారా, ఆ కాలం ధనవంతుడుగా జీవించిన వ్యక్తి ఇజ్రాయేల్ అయినప్పటికి కూడా, మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథం ఉన్నప్పటికి కూడా, మోషేయు సకల ప్రవక్తలు రానున్న క్రీస్తు గురించి చెప్పారు, ప్రవచించారు, గ్రంథాలు రాసి ఇచ్చారు. కానీ రాబోయే క్రీస్తు కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఈ వ్యక్తి లేడు. రాబోయే క్రీస్తుల విశ్వాసం ఉంచలేదు, కానీ విశ్వాసాన్ని వేరుగా తన ఇష్టానుసారంగా జీవించాడు. ప్రియులారా, చచ్చిపోయినప్పుడు ఆయన శరీరం సమాచేయబడింది, కానీ ఆయన ఆత్మ పాతాళపు అగ్నిగుండంలోనికి వెళ్ళింది. ప్రియులారా, ఆత్మ ఒక్కడే యాతన పడుచున్నాడు, వేదన పడుచున్నాడు, వేదనకర స్థలమైన దాంట్లో. దేనికి స్తోత్రం. భక్తిహీన పునరుద్ధానం అప్పుడు ఈ ధనవంతుడి ఆత్మ సమాధులను శరముతో లేపబట్టడం జరిగింది. ప్రియులారా, శరముతో ఇతని ఆత్మ కలపబడి ధవల సింహాస తీర్పొందు నిలబడే భక్తిహీనులు ఇతడు ఉంటాడు. అతని పేరు జీవగ్రంథంలో ఉండదు. జీవగ్రంథంలో లేని వారందరూ కూడా, వ్రాయబడిన వారందరూ కూడా అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు ఈ వ్యక్తి కూడా, ధనవంతుడు కూడా వేయబడతాడు. ఇంతవరకు ఆత్మీయ వేధించబడుతుంది. భక్తిలో పునరుద్ధానం అప్పుడు దేవుడు నిత్యమైన తీర్పు తీర్చినప్పుడు శరీరముతో అగ్నిగుండలు వేయబడతాడు. ఇది రెండవ మరణం. బైబిల్ చెప్తుంది ఆ విధంగా. ఎవరి పేరు జీవ గ్రంథములో వ్రాయబడి ఉండలేదు, ఆ దినమున ఏం చేస్తాడు? అటు వారిని అగ్నిగల నరకములో, అగ్నిగుండంలో పడవేస్తాడు. యుగ యుగములు వారు బాధించబడతారు, వేధించబడతారు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచిన ప్రియులారా, నిత్య శిక్ష. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడిన వారే నూతన యెరూషలేము పట్టణములో ప్రవేశిస్తారు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. అపోస్తలుడు పేతురు చెప్తున్నాడు, 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, దేవుడు మనకు చేసిన వాగ్దానాలను బట్టి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశ కొరకు ఎదురు చూచున్నాం. రాబోయే లోకం అది. ఆ రాబోయే లోకములో, ఆ క్రొత్త భూమి మీదకి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి ఆయన చేత నిర్మాణం చేయబడిన పునాదుల పట్టణమైన అబ్రహాము ఏ పునాదుల పట్ట కోసం ఎదురు చూచాడు? దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదుల గల పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచుచుండెను. నూతన యెరూషలేము పట్టణం కోసం వాగ్దానం చేయబడే ఇజ్రాయెల్ దేశంలో ఉండి, వాగ్దానం చేయబడే ఈ భౌతిక దేశాన్ని గురించి ఆలోచించకుండా దేవుని సముఖంలోంచి పరలోకుడు రాబోయే ఆ పునాదుల పట్టణం కోసం, నూతన యెరూషలేము పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూచుండెను అని బైబిల్ చెప్తుంది. ఆ నూతన యెరూషలేము పట్టణం ఉందే, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడి ఉంటాయో వారు మట్టుకే దానిలో ప్రవేశిస్తారు. ఈ నూతన యెరూషలేము పట్టణము నూతన భూమి మీదకి దిగి వస్తుంది. అది దేవుని నివాస స్థలం. దాంట్లో దేవుని సింహాసనం ఉంటుంది. దానిలో జీవ జలముల నది ఉంటుంది. దానిలో జీవ వృక్ష ఫలమునిచ్చే జీవ వృక్షం ఉంటుంది. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రము దుక్కున్న వారందరూ కూడా వారు పరిశుద్ధులై దేవుని చేత హక్కు గలవారుగా ఉండి, జీవవృక్షం కొరకై హక్కు గలవారై ఉండి నూతన యెరూషలేము గుమ్మముల గుండా దాంట్లో ప్రవేశించుదురు. గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉతుక్కొని పరిశుద్ధపరుచుకున్న వారు నూతన యెరూషలేము గుమ్మము గుండా జీవ వృక్ష ఫలమునకు హక్కు గలవారై దాంట్లో ప్రవేశిస్తారు. ఎవరు? గొర్రెపిల్ల రక్తములో కడగబడ్డవారు, గొర్రెపిల్ల జీవ గ్రంథములో వ్రాయబడినవారు. నూతన యెరూషలేము పట్టణములో
నూతన భూమిలో నూతన యెరూషలేము పట్టణంలో ప్రవేశించేది ఎవరయ్యా అంటే, గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నాయో వారు మట్టుకే ప్రవేశిస్తారు పిల్లారా. ఒక వచనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, మరొక వచనం 21వ అధ్యాయము 27వ వచనం. ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మనుషులందరూ కూడా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు యేసు ప్రభు వచ్చే వరకు, రెండవసారి వచ్చేంత వరకు మానవ జాతుల ప్రతి తరములో ఉన్నవారు ఈ చివరి తరములో ఉన్నవారిలో కూడా జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడ్డవారు ఉంటారు. జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడిన వారు కూడా ప్రతి తరములో ఉన్నట్టుగా ఈ తరములో కూడా ఉంటారు ప్రియులారా. కాబట్టి పరలోకానికి పాతాళానికి ఎంత భేదమో, దేవునికి దయ్యానికి ఎంత భేదమో, ఈ చివరి తరములో భూమి మీద జీవించే వారిలో ఈ 2 రకాల మనుషులు ఉంటారు. జీవ గ్రంథములో పేర్లు రాయబడ్డవారు ఉంటారు, జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు ఉంటారు. జీవ గ్రంథములో పేర్లు రాయబడిన వారు ఎవరయ్యా అంటే, యేసుక్రీస్తు శరధారి వచ్చిన దేవుడు, పరలోకములో ఆరాధించబడు దేవుడు ఈ లోకానికి మనిషి రూపంలో వచ్చి మనుషుడైన నా పాపక్షాపన కొరకు ఆయన ప్రాణం ఇచ్చి మృతులోంచి లేచాడని నమ్మి రక్షణ పొందని వారు, అంటే నమ్మని వారు, రక్షణ పొందని వారు, వీరి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. యేసుక్రీస్తు పేరుతో కాక నువ్వు ఏ పేరుతో దేనికన్నా మొక్కుకో, దేవుడి పేరుతో. దేవుడు లేడని చెప్పుకో, దేవుడు ఉన్నాడని చెప్పి యేసు ప్రభువును కాక ఇతరమైన వాటికి నువ్వు మొక్కుకో, ఆరాధించుకో, నీ పేరు జీవ గ్రంథంలో ఉండదు. క్రిందనున్న పాతాళం తప్పించుకొని పరలోక రాజ్యం అని చెప్పబడి రాబోయే లోకం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, క్రొత్త యెరూషలేము పట్టణంలో ప్రవేశం కావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో నీ పాపాలు కడిగేయబడ్డ జరగాలి, నువ్వు పరిశుద్ధాత్మ నింపబట్ట జరగాలి, పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా అంతవరకు జీవించేవాడుగా ఉండాలి. నీ పేరు గ్రంథంలో లిఖించబడటమే కాదు, తుడిచిపెట్టబడక నీ పేరు అట్లే ఉంటుంది. ప్రభువుని అంగీకరించగా నీ పేరు రాయబడద్ది. నువ్వు పరిశుద్ధ జీవితం జీవిస్తున్నంత వరకు నీ పేరు తుడిచిపెట్టబడడం జరగదు. అంతవరకు పాపం జోలిపోకుండా పరిశుద్ధంగా జీవించేవారు ఎవరైనా సరే నూతన యెరూషలేము పట్టణం, నూతన భూమి దిగి వచ్చే యెరూషలేము పట్టణంలో వారు ప్రవేశిస్తారు ప్రియులారా. అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉంటాడు. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారే ఖర్జూరమంట చేత పట్టుకుని ఆయన సింహాసనం ఉండి, సింహాసనాసీన వానికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రం ఎలుగెత్తి చెప్తారు. ఆయన సముఖములో నువ్వు పరిశుద్ధుడవై నిర్దోషివై ఉండి ముఖదర్శనం చేస్తూ ఆయన సేవించేవారుగా ఉంటారు ప్రియులారా. అట్టి వారి తల మీద నిత్యానందం ఉండును. దుఃఖం లేదు, విచారం లేదు, వస్త్రహీనత లేదు, ఆకలి లేదు, దాహం లేదు, సూర్యుని వేడివి లేదు, వడగాలి లేదు. ప్రతి వారి కనుల ప్రతి భాష పొందువు తుడిచిపెట్టబడును. ఇక మరణం లేదు. అంతా జీవమే, అంతా ఆనందమే, చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన ఆనందం. ఇది నిత్యత్వం ప్రియులారా. జీవ గ్రంథుల పేర్లు రాయబడ్డవారు ప్రభుని అంగీకరించక, సృష్టికర్త దేవుని ఎరగక, వారి ఇష్టం వచ్చిన వాటి మొక్కుకుంటా, ఇష్టం వచ్చిన జీవితం జీవించుకుంటా అదే సరైన అనుకునే వారి పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. ఈ జీవ గ్రంథంలో ఉండని వారి గురించి బైబిల్ ఏం చెప్తుందో చివరి దినాల్లో అది మనం ధ్యానించుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు, వారికి పెట్టబడిన పేరు యేసు ప్రభు చెప్పగా, దూతతో తెలపగా, ఆయన కనపరచబడ్డ దాన్ని బట్టి, వినిన దాన్ని బట్టి అతను రాసిన సంగతి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు, ఎవరు వారు? భూనివాసులు. ప్రకటన గ్రంథంలో భూనివాసుల మాట తరచుగా కనబడుతుంది. భూనివాసులందరూ అనగా అన్నాడు. అంటే భూనివాసులందరూ అనగా, భూనివాసులందరూ అనే మాటకి అర్థం ఏంటో చెప్తున్నాడు. భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు. జీవ గ్రంథములో ఎవరి పేర్లు రాయబడలేదో వారు భూనివాసులట. బైబిల్ చెప్తుంది వారు భూనివాసులు. ఈ సత్యాన్ని జీర్ణించుకోండి.
ప్రకటన గ్రంథం సులువుగా అర్థమైంది. జీవ గ్రంథంలో రాయబడ్డవారు, జీవ గ్రంథములో వ్రాయబడిన వారు రెండు గుంపులు. డినామినేషన్స్, కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, దేశాలు ఇవి కాదు. భూగోళము మీద 21st సెంచరీలో యేసు ప్రభు రెండవ రాక మునుపు ఈ భూమి మీద జీవించే వారి గురించి రెండు మాటలతో బైబిల్ చెప్తా ఉంది. జీవ గ్రంథములో వ్రాయబడిన వారు, జీవ గ్రంథములో వ్రాయబడని వారు. జీవ గ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడలేదో వారి గూర్చి బైబిల్ ఏమని చెప్తుందంటే వారు భూనివాసులు. భూనివాసులు అంటే అర్థం ఏంటి? జీవ గ్రంథములో పేరు లేనివారు. అంటే జీవ గ్రంథంలో పేరు లేని వారు భూనివాసులు అంటుంది కదా బైబిల్. జీవ గ్రంథంలో పేర్లు ఎందుకు లేవు? వీరి జీవాధిపతిని యేసుప్రభుల విశ్వాసం ఉంచి జీవం పొందుకోలేదు కనుక జీవ గ్రంథంలో వీరి పేర్లు లేవు. యేసు ప్రభు ఫిలదెల్ఫియా సంఘానికి చెబుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు. అట్లే రాశాడు యోహాను ప్రభు చెప్పినట్టుగానే, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొంటివి గనక. అప్పటికి క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు ఉండే శ్రమలలో ఓర్పు విషయమైన వాక్యాన్ని వారు గైకొనలేదు. క్రీస్తు విరోధి బయలుపరచబడిన తర్వాత శ్రమలు ఉంటాయి. అవి మహాశ్రమలు, మహా ఉగ్రత భూపై కుమరించబడటం జరిగింది. క్రీస్తు విరోధి బయలుపరచబడక మునుపు అతడు బయలుపరచబడటానికి ఇదివరకే క్రీస్తు విరోధ ఆత్మ లోకములో అవిధేయన వారిలో పనిచేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు శరీరమందు ప్రత్యక్షమయ్యాడన్న సంగతిని ఒప్పుకొనకపోవడమే కాకుండా వ్యతిరేకించే జనములో ఈ క్రీస్తు విరోధ ఆత్మ పనిచేస్తూ అట్టి వారి చేత, వారు చేసే పనుల చేత భూమి మీద శ్రమలు పరిశుద్ధులకు ఉంటాయి, లోకములో నానా విధాలుగా ఉంటాయి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అటువంటి దినాల్లో ఫిలదెల్ఫియా సంఘ కాపరుతో పాటు సంఘం అంతా నా విషయమైన ఓర్పు, నా ఓర్పు విషయమైన వాక్యాన్ని నువ్వు గైకొన్నావు గనక భూనివాసులందరినీ, అంటే అర్థం ఏంటి? జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారినందరినీ శోధించుటకై లోకమంతటికి రాబోయే శోధన కాలములో పాస్టర్ నీతో పాటు నీ సంఘాన్ని నేను కాపాడుతాను. దేవుడి మహాకృప బట్టి 1995 డిసెంబర్ 11న మా బైబిల్ స్టడీ గ్రూపు ఆదివారం ఆరాధించే సంఘంగా మారిపోయింది. దేవుడి చిత్త ప్రకారం దేవుని ఆరాధించడానికి ఆదివారం, తొలి ఆదివారం మేము ప్రారంభించే సమయం మునుపు, దాని మునుపు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో మాట్లాడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 27వ అధ్యాయం 2-3 వచనాలు. ఆ దినములలో మనోహరమైన ద్రాక్షవరం నాకుండును, దేవుని హృదయానికి నచ్చే సంతోష కలగజేసే ఆయన హృదయానుసారమైన సంఘము ఉండును భూమి మీద. ఆ సంఘాన్ని గురించి పాడండి. యెహోవానగు నేను ఆ సంఘమునకు కాపు చేయుచున్నాను, ఆ సంఘాన్ని కాపు చేయుచున్నాను. ఆ సంఘాన్ని యెహోవానగు నేనే నిర్వహించేది. ఎండ్ టైం చర్చ్. ప్రతి నిమిషంలో నీరు కడతాను, పోషించేది, ఆత్మశరీరాలు పోషించేది ఆ సంఘాన్ని నేనే. ఎవడును దానిపై రాకుండా, ఆ సంఘంపైకి రాకుండా దివారాత్రులు కాపాడుతాను. ఎండ్ టైం చర్చ్. ఫిలదెల్ఫియా సంఘ కాపరితో యేసుప్రభు చెప్పే మాట ఇదే. భూనివాసులను అనగా జీవ గ్రంథములో పేర్లు రాయబడని వారు, రక్షింపబడని వారు, భక్తిహీనులకందరికీ, భూలోకమంతటి మీదకి, భూనివాసులందరి మీది కంటే భక్తిహీనులందరి మీదికి వారందరి శోధించుటకై లోకమంతటికి రాబోయే శోధన కాలములో నేను నిన్ను, సంగమా, సేవకులారా, యేసుని నిన్ను కాపాడుతాను. మీ పాస్టర్ నేనే, చీఫ్ పాస్టర్ని. మీ నిర్వాహకుడు నేనే, మీ పోషకుడు నేనే, మీ సంరక్షకుడు నేనే. కరువులో కాపాడుతాను, ఖడ్గములో కాపాడుతాను, నేను నిన్ను కాపాడేదను అని చెప్తున్నాడు. లోకమంతటి రాబోయే శోధన కాలం ఎవరికట? యేసుప్రభు చెప్పాడు, భూనివాసులందరికీ. భూనివాసులంటే ఎవరు? జీవ గ్రంథంలో పేరు లేనివారు. అంటే అర్థం యేసుక్రీస్తు ప్రభు నమ్మక రక్షణ పొందక ఉన్నవారు.
వారిని శోధించటకై లోకమంతా రాబోయే శోధన. సంఘానికి రాబోయే శోధన అది కాదు. సంఘానికి శోధన వేరు, లోకమంతా రాబోయే శోధన వేరు. జీవ గ్రంథం రాయబడ్డ వారికి కలగబోయే శోధన గురించి యేసుప్రభువు మాట్లాడలేదు. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయబడలేదు, వారికి రాబోయే శోధన గురించి మాట్లాడుతున్నాడు. కేవలం ఇజ్రాయెల్ కాదు, కేవలం అమెరికా కాదు, భూలోకమంతటా సర్వలోకములో భక్తిహీనైన మనుషులు ఎక్కడున్నారో వారు శోధించబడుటకు రాబోయే శోధన కాలంలో సంఘమా, సంఘ కాపరి, నువ్వు ఉంటావు భూమి మీద, నువ్వు భూమి మీద ఉంటావు, అయినా నేను నిన్ను కాపాడుతాను. దేనికి స్తోత్రం, దేని మైకులు కాక. కాబట్టి బైబిల్ ఏం చెప్తోంది? ప్రకటన రాసిన యోహాను నాడే 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు తెలుసా? పరలోకుడు యేసుప్రభువు మాట్లాడి, యోహాను ఎక్కిరము, ఇక మీద జరగవలసిన వాటిని నీ కనపరచదు, జరగవలసిన వాటిని. ఇది ప్రవచనం, ఇది భవిష్యత్తు విషయం. ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను, నీకు చూయించదను, నీకు తెలియజేసేదను. వెంటనే ఆత్మవశుడు అయిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకంలో సింహాసనం దేవుని చూచాడు, సూర్యకాంత పద్మరాగలు పోలేవాడుగా. ఆయన సింహాసనం చుట్టూ ఆవరించిన ఇంద్రధనుసు చూశాడు. ఆయన సింహాసనానికి మధ్యలో చుట్టూ ఆవరించున్న వెలపడ లోపడ కనులు కలిగిన 4 జీవులను చూశాడు. దేవుని సింహాసనం చుట్టూ ఉన్న 24 సింహాసనాలు, ఆ సింహాసన ఆశీనులైన 24 పెద్దలను చూశాడు. కోట్లాది దూతలు చూచాడు. ఆ సింహాసనమును, 4 జీవులను, 24 పెద్దలను ఆవరించున్న కోట్ల దూతలు చూచాడు. దూతల చేత, జీవుల చేత, పెద్దల చేత దేవుడు ఆరాధించబడటం కూడా చూచాడు. పరలోకములో దేవుడు ఆరాధించబడటం చూచాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకంలో మట్టుకే దేవుడు ఆరాధించబడటం కాదు, ఇంకా అతను తెలపడ్డ విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, పరలోకమును అందులో ఉన్నవారు, భూలోకమును అందులో ఉన్నవి, భూమి క్రిందను అందు నివసించువారును, అనగా ప్రతి సృష్టము వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, మహిమయు, ఘనతయు, ప్రభావమును కలుగునుగాక. ప్రతి సృష్టి ఆరాధిస్తూ ఉంది. భూమి మీద ఉన్న జీవ గ్రంథములు ఎవరి పేరు రాయబడలేదు, వాళ్ళు మట్టుకే పరలోక దేవుణ్ణి ఆరాధించటం లేదు. పరలోక దేవుని అధికారాన్ని ఒప్పుకోవట్లేదు, ఆరాధించటం లేదు. సృష్టికర్తని దేవుని అధికారాన్ని ఒప్పుకోవట్లేదు, ఆరాధించటం లేదు. కానీ ప్రతి సృష్టం, పక్షులే కానీ, జంతువులే కానీ, ప్రాకడ పురుగులే కానీ, మీ తలలో ఉండే పేనులే కానీ, నువ్వు తొక్కే క్రిములు కానీ, నిన్ను కుట్టే దోమలు కానీ, వీటన్నిటికీ దేవుడు ఎవరు అని అడిగితే ఆయన పరలోకమందున వాడికి తెలుసు. ఏం తెలుసా? ప్రతి సృష్టం ఆరాధిస్తుందంటే దోమలు కూడా దేవుని ఆరాధిస్తున్నాయి. నీ కనబడే ఈగలు దేవుని ఆరాధిస్తున్నాయి, నీ కోళ్ళు దేవుని ఆరాధిస్తున్నాయి, నీ పశువులు దేవుని ఆరాధిస్తున్నాయి, జంతువులు, అడవులను మృగములు దేవుని ఆరాధిస్తున్నాయి, జలచరములు దేవుని ఆరాధిస్తున్నాయి, యోనాను మింగిన తిమింగలం దేవుని ఆరాధిస్తుంది. సింహాల బోన్లో దానియేలు పడబడేటప్పుడు ఆ సింహం కూడా దేవుణ్ణి ఆరాధించేదే. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. ఆకాశం, భూమి, సముద్రం, అందులో సమస్తం, పరలోకం, భూలోకం, భూమి క్రింది లోకం, సృష్టికర్త ఎవరు వారు తెలుసు. జీవ గ్రంథంలో పేరు లేని భక్తిహీనులైన మనుషులకే నిజమైన దేవుడు ఎవరో ఎరగరు. యోహానికి అర్థమైన విషయం ఏంటంటే, పరలోకము దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ ఆరాధిస్తుంది, ప్రతి సృష్టము దేవుని అధికారాన్ని ఒప్పుకుంటూ ఆరాధిస్తూ ఉంది. భూమి మీద మట్టుకు దేవుని అధికారాన్ని ఒప్పుకొనకుండా, ఆయన ఆరాధించకుండా ఉండేవారు ఉన్నారు. వారెవరంటే, జీవ గ్రంథములో వారి పేర్లు రాయబడని వారు, వారు క్రీస్తులోని విశ్వాసం వల్ల రక్షణ పొందని వారు.
దేవునికి వేరుగా జీవించే వ్యక్తులు, వారి జీవితాల్లో నిజమైన దేవుడు లేడు, నిజమైన దేవుణ్ణి అనుభవంలో ఎరగరు, ఆయన సేవించేవారుగా లేరు. ఇదే భూమి మీద జీవగ్రంథంలో వ్రాయబడ్డవారు ఉన్నారు. వారు పరలోక దేవుడే, సృష్టికర్త యేసు ప్రభుడే ఆరాధిస్తారు. ఆయన తప్ప వేరొక దారిని, వేరొక వారిని ఆరాధించరు. భూమి మీద సృష్టాన్ని ఆరాధించేవారు ఉన్నారు, మనుషుల్ని దేవులుగా ఆరాధించేవారు ఉన్నారు, దయ్యాల్ని దేవులుగా, దేవతలుగా ఆరాధించేవారుగా ఉన్నారు, దేవదూతలు కూడా ఆరాధించేవారుగా ఉన్నారు. కానీ సృష్టాన్ని ఆరాధించేవారు ఉన్నారు. కానీ దేనికి స్తోత్రం, దీనిమైకులుగాక, జీవ గ్రంథంలో పేరు రాయబడ్డవారు మాత్రం సృష్టికర్త దేవుణ్ణి ఆరాధిస్తారు. వారి నాలుక మోకాలు యేసు నామమున మాత్రమే ఉంచుతారు. దేనికి స్తోత్రం. యేసు ప్రభు అంటారు. వారి హృదయాల్లో యేసుక్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించుకుంటారు. దేనికి స్తోత్రం, దీనిమైకులుగాక. అట్టి వారి ఆత్మ శరీరాలకు యేసుక్రీస్తు ప్రభు ప్రధాన కాపురి అయి వారి ఆత్మలకు కాపరిగా, అధ్యక్షుడిగా ఉంటాడు. పిల్లారా, దేనికి స్తోత్రం, దీనిమైకులుగాక. పరలోకము ప్రతి సృష్టము దేవుని ఆరాధించడం చూచాడు. దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని చూచాడు. వధింపబడినట్టున్న గొర్రెపిల్ల యోహానికి పరలోకంలో ఆయన చూచాడు. వధింపబడినట్టున్న గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు సింహాసనాసుడైన కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథాన్ని తీసుకోవడం చూచాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుండి ఆ గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు యోహాను ఎదుట ఆ 7 ముద్రలు వేయబడిన ఆ గ్రంథంలోని మొదటి ముద్రను విప్పగా, 2వ ముద్రను విప్పగా, ఈ విధంగా ప్రకటన గ్రంథం అంటే ఒరిజినల్ ప్రకటన గ్రంథం దేవుని కుడి చేతిలో ఉన్న 7 ముద్రల గ్రంథం. 7 ఈ ముద్రలో మొదటి ముద్ర విప్పినప్పుడు భూమి మీద జరగబోయే విషయం ఏంటంటే, పరలోకములో ఆరాధించబడాలి, అధికారం చేయాలి, దేవునితో సమానంగా ఉండాలని ఆశించాడు. దేవదూతలందరూ సేవకులైన ఆత్మలు, దేవుని సేవకులైన ఆత్మలు, దాసులు, కుమారులు కాదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మహోన్నతునికి సమానునిగా తను చేసుకుందును అనుకున్నాడు. వాడు దేవునితో సమానుడు కాదు, కానీ దేవునితో సమానంగా దేవుని వలె సింహాసనాసుడై దేవుని వలె ఆరాధించబడుతూ దేవుని వలె అధికారం చేయాలని వాడు ఆశపడ్డాడు. దాసుడు దేవుడైపోవాలనుకున్నాడు. దేవుళ్ళకు సింహాసనాసుడై అధికారము చేయొచ్చు, ఆరాధించబడాలని ఆశపడ్డాడు. దేవుడు వారిని, మన ఆలోచన అనుసరించిన వారిని పరలోకుడు త్రోసివేశాడు. పిల్లారా, పరలోకములో సాధ్యం కానిది భూమి మీద ప్రయత్నం చేస్తామనుకున్నాడు. చేసి ఏం చేశాడు? ఆత్మసమన యుద్ధాన్ని ప్రకటించాడు. ఏదేని తోటలోని ఆదాము వాళ్ళ మీదకి దేవుని మీద యుద్ధాన్ని ప్రకటిస్తే ఓడిపోయాడు. కానీ పరలోకంలో భూమి మీద మాత్రం దేవుని కుమార్తె మీద యుద్ధాన్ని ప్రకటించి ఈ ఆత్మసమన యుద్ధంలో సాతాను వారిని ఓడించాడు. మోసము చేత అవ్వను ఓడించాడు. అవ్వ ద్వారా ఆదామును ఓడించాడు. అవ్వ మీద ప్రేమతోటి ఆదాము తెలిసి ఓడిపోయాడు. తెలియక ఓడిపోయింది అవ్వ, తెలిసి ఓడిపోయింది ఎవరయ్యా అంటే అవ్వ మీద ప్రేమతో ఆదాము. బైబిల్ చెప్తా ఉంది, ఆదాము మోసపరచబడలేదు, కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడాను. ఏ విధము చేతనైనను యుద్ధములో ఆదాములో ఓడించబడ్డారు సాతాను చేత. ఇప్పుడు ఆదాము రాజ్యం సైతాను రాజ్యం అయిపోయింది. ఆదాము అధికారం సాతానికి వెళ్ళిపోయింది. ఆదాము రాజ్యం సాతానికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు శరధారి ఈ లోకానికి వచ్చి 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట సాతాను శోధించే శోధనలో ఒక శోధన, ఎత్తైన పరమైన తీసుకుని పోయి దేవుని కుమారుడు క్రీస్తు యేసుతో సాతాను చెప్తున్న మాట, ఈ లోక రాజ్యాలన్నిటినీ ఒకే నిమిషంలో చూయించి వాటి అధికారమును మహిమను చూయించి, ఈ అధికారమంతా నాకు ఇయ్యబడి ఉన్నది. ఒకప్పుడు ఈ అధికారం ఆదాముకుండేది.
ఆదాముని జయించాను. ఆదాముతో పాటు నేను ప్రతి తరములు అనేకలు జయించుకుంటూ వస్తున్నాను. ఇదే విధానంలో జయించుకుంటూ వస్తున్నాను. లోకమంతా నా క్రింద ఉంది, నా అధికారం కింద ఉంది. లోకమంతా భక్తిహీనులంతా నన్ను ఆరాధిస్తున్నారు. భూమి అధికారం నాదే, ఈ లోకాధికారం నేనే, ఈ లోకస్తులతో ఆరాధించబడేది నేనే. నువ్వు వచ్చింది నా చేతిలోంచి ఈ అధికారం తీసుకోవడానికి వచ్చావు. యుద్ధం నా మీద ప్రకటించావు. ఆదామును ఓడించిన నేను నన్ను ఓడించి అధికారం తీసుకోవడానికి దేవుడవే నీవు మనిషి రూపంలో వచ్చావు. మనిషిగా ఆదాము ఓడిపోయాడు. మనిషిగానే మానవ జాతికి జయమియాలని చెప్పేసి యేసుప్రభు దేవుడుగా రాకుండా మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. అయితే నువ్వేం చేయబోతున్నావు? శ్రమపడబోతున్నావు, హింసించబడబోతున్నావు, అవమానపరచబడబోతున్నావు, చనిపోబడబోతున్నావు. ఇన్ని కష్టాలు నీకెందుకు? సులువైన మార్గం చెప్తాను. నాకు మొక్కు, ఈ అధికారం అంతా నీకు ఇచ్చేస్తా. ప్రభు చెప్పాడు, సాతానా నా వెనక్కిపో, నీ దేవుడైన ప్రభువును మాత్రమే సేవింపవలని వ్రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, అధికారం వాందని చెప్తున్నాడు. వాడు ఆశపడుతున్నాడు. నువ్వు కూడా మొక్కు. మొక్కేవారు మొక్కుతున్నారు, జీవగ్రంథములో లేనివారు. 21st సెంచరీలో ఈ సాతాను చేయబోయేది ఏంటి తెలుసా? భూమి మీద పడద్రోయబడతాడు పరలోక యుద్ధంలో. వాడు భూమి మీద పడద్రోయబడిన తర్వాత వాడు క్రీస్తు విరోధులో ఉండి దేవుడు అని చెప్పుకుంటాడు. బహిరంగం కనబడేది నేనే దేవుణ్ణి అని చెప్పుకునే క్రీస్తు విరోధి గురించి మాత్రమే లోకానికి తెలుసు. క్రీస్తు విరోధులో ఉన్న సాతానుడే క్రీస్తు విరోధి ద్వారా తన్ను కనపరుచుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు. పోయి రేపు యెరూషలేము దేవాలయంలో దేవుడు అని చెప్పుకుంటూ కట్టబడిపోయే దేవుల్లో కూర్చుంటాడు. కూర్చునేది అందరికీ తెలిసేది క్రీస్తు విరోధి కానీ వానిలో ఉన్న గడసర్పం అందరికీ తెలియదు. ఈ లోక అధికారం క్రీస్తు విరోధికి కనబట్టట్టుకు ఇస్తాడు. వాడు భూమి మీద క్రీస్తు విరోధిలో ఉండి బహిరంగంగా లోకంలో అధికారం చేస్తూ జీవగ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారితో ఆరాధించబడతాడు. ఈ అధికారం అంతా నాది, నా మొక్కు. అంటే 2 విషయాలు ఇక్కడ తెలుస్తున్నాయి. ఒకటి, వానికి ఏం కావాలనుకున్నాడు? అన్నిటి మీద అధికారం కావాలా. రెండవది ఏమనుకున్నాడు? అందరూ నన్ను ఆరాధించాలని కోరాడు. అధికారం దేవునిది, ఆరాధన దేవునికి. అందుకని మన సంఘంలో ఎప్పుడు చెప్తాం, తండ్రి నీ అధికారం ఒప్పుకుంటున్నాం, మాపై అధికారము నీదే, మా ఆరాధన నీకే. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ప్రతి విశ్వాసిది గుర్తించాలా, నీపై దేవుని అధికారం ఒప్పుకోవాలా. నాపై అధికారం నీదే ప్రభు అని చెప్పాలి, నా ఆరాధన నీకే అని చెప్పాలి. ఈ రెంటిని సాతానుడు పరలోకంలో కోరుకున్నాడు. ఆ రెంటిని లోకంలో సంపాదించుకున్నాడు. బహిరంగంగా లోకములో అధికారం చేస్తూ ఆరాధించబడటానికి వాడి క్రీస్తు విరోధిలో ఉంటాడు. ఏం చేస్తాడు? 3.5 సంవత్సరాన్ని ప్రపంచాన్ని ప్రతి వంశం మీద, ప్రతి జనం మీద, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, ప్రతి ప్రజ మీద వాడు 3.5 సంవత్సరాలు అధికారం కలిగి ఉంటాడు. పరలోకాన్ని దూషించడానికి, పరలోక దేవుని దూషించడానికి, పరలోక నివాసులను దూషించడానికి, ఆయన గుడారమును దూషించడానికి, పరిశుద్ధులతో యుద్ధమాడటానికి, పరిశుద్ధులను చంపటానికి 3.5 సంవత్సరాలు కూరుముఖమనే క్రీస్తు విరోధులో ఈ ఘటసర్పమనే సాతాను ఉండి తన ఇచ్చ నెరవేర్చుకుంటాడు. క్రీస్తు విరోధులందు సాతాను భూనివాసులందరితో ఆరాధించబడ్డ జరగాలని ఆశిస్తాడు. మనుషులందరూ వాని అధికారాన్ని ఒప్పుకుంటూ ఆరాధించాలని కోరుతారు. యేసుక్రీస్తు ప్రభువు ఏమి కోరాడో సర్వలోకంలో అదే కోరుతాడు వాడు. చూడండి, దీనికి స్తోత్రం. ఇది 6వ అధ్యాయంలో కనబడుతుంది. 6వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి సంబంధం ఉంది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో దానికి ప్రకటన 13వ అధ్యాయం 17వ అధ్యాయానికి సంబంధం ఉంది. ప్రియులారా, దీనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. ఈ క్రీస్తు విరోధి బయలుపరచబడింది మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకున్న ఈ మధ్యకాలం ఏదుందో ఇది ఏమంటారు తెలుసా? భూనివాసులను శోధించుటకు లోకమంతటికి రాబోయే శోధన కాలం. ఆ శోధన కాలంలో సంగమా,
నా రక్తమిచ్చి సంపాదించుకున్న దేవుని సంఘమా, భూమి మీద యాజక రూపమైన రాజ్యమా, నేను నిన్ను కాపాడుతా. కరువులో నిన్ను కాపాడుతాను, ఖడ్గములో నిన్ను కాపాడుతాను, తెగుళ్ళలో నిన్ను కాపాడుతాను, భూజంతువులకు ఆహారం కాకుండా నేను కాపాడుతాను, ఉపద్రవాల్లో నేను కాపాడుతాను, భయోత్పాతమైన సంఘటనలు కూడా అపాయం సంభవించకుండా కాపాడుతాను. ఏ తెగులు నీకు రాకుండా, ఏ అపాయం సంభవించకుండా నేను కాపాడుతాను. ఏ తప్పుడు బోధలు కొట్టుకొని పోకుండా కాపాడుతాను. ఏ అబద్ధ ప్రవక్తల వలలో పడకుండా కాపాడుతాను. క్రీస్తు విరోధి వలలో పడకుండా నేను కాపాడుతాను. ఆత్మ సంబంధ విషయాల్లో నీ ఆత్మని నేను కాపాడుతాను. దేహం సంబంధ విషయాల్లో నీ దేహాన్ని నేను కాపాడుతాను. ఆత్మ శరీర ప్రాణాలని నేను కాపాడుతాను. ప్రభు చెప్పాడు. పిల్లారా, దేనికి స్తోత్రం, దేని మహిమకులుగాక. ప్రతి సృష్టి దేవుని ఆరాధించటం 4-5 అధ్యాయాలు యోహాను తెలుసుకున్న తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద జరిగేది ఏంటి? పరలోకంలో దేవుడు ఆరాధించబడుతూ ఉంటే భూమి మీద సాతానుడు క్రీస్తు విరోధిలో ఉండి జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారితో ఆరాధించబడటం అతడికి కనుపరచబడగా, ఇది జరగబోయే సంగతి, భూమి మీద జరగబోయే విషయం ఇది. పరలోకానికి రమ్మని చెప్పి ఈ విషయాన్ని యోహానికి తెలపటం జరిగింది. పిల్లారా, దేనికి స్తోత్రం, దేని మహిమకు గాక. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. వాడు బయలుపరచబడిన తర్వాత, క్రీస్తు విరోధిలో సాతాను ఉన్న తర్వాత, ఘటసర్పం అనే సాతానుడు క్రూరమగు అనే క్రీస్తు విరోధికి తన సింహాసనమును, తన బలమును, తన అధికారమును, సాతానుకున్న బలం చెడ్డ బలం, దయ్యపు బలం, తన సింహాసనం, తన అధికారం, ఈ లోకాధికార తనది క్రీస్తు విరోధికి ఇస్తాడు. మనుషులందరికీ అతడు కనబడతాడు, క్రీస్తు విరోధి కనబడతాడు, ఘటసర్పం కనబడతాడు. క్రీస్తు విరోధి విషయమై అతడు యుద్ధంలో చేస్తాడు. జయించుకు బయలువెళ్ళను. మొదటి ముద్ర విప్పినప్పుడు ఆదాములో జరిగిన యుద్ధంలో ఆడితే జయించు. మనుషుల ఆత్మలు జయించుకుంటూ పోతారు. మనుషుల ఆత్మలు భ్రష్టులు అయిపోతూ ఉంటారు. భ్రష్టుల సంఖ్య 21st సెంచరీలో పెరుగుతూ ఉంటుంది. రెండవది, బాహ్యంగా యుద్ధాలు జరుగుతాయి. దాని ఎఫెక్ట్. మూడవది, కరువులు వస్తాయి. దాని ఎఫెక్ట్ ఏంటి? దేనికి స్తోత్రం. ఎప్పుడు ఘటసర్పం సాతానుడు పాతాళ అధిపతి క్రీస్తు విరోధిలో కూర్చున్నప్పుడు, పాతాళమంతా వారిని వెంబడించినప్పుడు, అప్పుడు చావటం మనుషులు ఎక్కువైంది కనుక ఆ గుర్రం మీద కూర్చున్న వాని పేరుకు మృత్యు అని పేరు పెట్టడం జరిగింది. కరువుల ద్వారా చస్తారు, యుద్ధముల ద్వారా చస్తారు, తెగుల ద్వారా, అంటే నానా విధమైన వ్యాధుల చేత, కొత్త వ్యాధుల చేత చస్తారు. భూమిలోని జంతువులకు ఆహారం లేక ఈ భూనివాసులు వారికి ఆహారం అవుతారు. దేనికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, 6వ అధ్యాయం 4వ ముద్ర విప్పినప్పుడు భూమి యొక్క 4వ భాగం పైన మనుషులు చంపబడతారు. ఎవరు వారు? మనుషులు, జీవ గ్రంథములో పేర్లు రాయబడని మనుషులు, ఆ భూనివాసులు. భూమి యొక్క 4వ భాగమున నివసించే, భూమి అంతట్లో భూభాగములు 4వ భాగములు నివసించే భూనివాసులు చంపబడతారు. దేనితో? కరువుతో. దేనితో? యుద్ధములతో. దేనితో? తెగుళ్లతో, అంటే వ్యాధులతో. ఒక కరోనా వైరస్కే ప్రపంచమంతా శాస్త్రజ్ఞులు, అంటే మెడికల్ శాస్త్రజ్ఞులు కనుక్కోవటానికి, వ్యాక్సిన్ కనుక్కోవటానికే ఎంతో కాలం పట్టింది. లోపల చాలామంది చచ్చారు. అన్ని దేశాల్లో పెరిగిపోతూ ఉంది. వ్యాక్సిన్ ముందు జాగ్రత్త కొరకు వేసేదే కష్టం. మందు ఎప్పుడు కనుక్కుంటారో, మెడిసిన్ ఎప్పుడు కనుక్కుంటారో తెలియదు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఒక తెగులు అని చెప్పలేదు, తెగుళ్ళు. డాక్టర్స్ కూడా మెడిసిన్ కనుక్కోవటానికి వీలు లేని, నిపుణులు కూడా కనుక్కోవటానికి వీలు లేని వ్యాధులతో చచ్చిపోతారు. భూమి మీద నివసించే జంతువులకు ఆహారం అయిపోతారు. ఈ విధంగా భూమిలో 4వ భాగములోని ఈ భూనివాసులు, అంటే జీవ గ్రంథంలో పేరు లేని వారు చస్తారు.
ఎందుకు చేస్తారు? ఈ 6వ అధ్యాయంలో ఇవన్నీ కలగడానికి కారణం క్రీస్తు విరోధి కారణం. క్రీస్తు విరోధులున్న సాతానుడు కారణం. వానిని దేవునిగా చేసుకొని బ్రొక్కటమే కారణం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యుద్ధాలు చేసుకొని పోతున్న ఈ క్రూరముఖమునకు అధికారం ఇచ్చినందుకు ఆ ఘటసర్పమునకు నమస్కారం చేసిరి. ఈ క్రూరముఖముతో ఈ మృగమునకు సాటి అయిన వాడేవాడు, ఇతరులతో యుద్ధము చేయగలవాడేవాడు అని జనులందరూ చెప్పుకుంటూ ఆ మృగం వెంట వెళ్ళిరి. లోకమంతా భూజనులందరూ, భూనివాసులందరూ ఆ మృగం వెంట వెళ్ళిరి. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందని వారు, యేసు ప్రభువును నమ్మని వారు అందరూ, జీవ గ్రంథుల పేరు లేని వారందరూ కూడా ఆ క్రీస్తు విరోధ వెంట వెళ్ళి వానికి నమస్కారం చేస్తారు. వానికి అధికారం ఇచ్చిన ఘటసర్పైన సాతానికి నమస్కారం చేస్తారంటే ఆరాధిస్తారు. క్రీస్తు విరోధులు సాతాడు ఆరాధించబడతారు. ఎవరు ఆరాధించబడతారో బైబిల్ చెబుతా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో, భూనివాసులందరూ అనగా జగత్తుత్పత్తి వధింపబడిన గొర్రెపిల్ల జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. మృగములో ఉన్న ఘటసర్పమునకు నమస్కారము చేయుదురు. సాటన్ వర్షిప్ చేయబడతాడు. ఎవరి చేత? జీవ గ్రంథములో పేర్లు లేని వారి చేత. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆత్మరక్షణ పొందని వారి చేత, భక్తిహీనుల చేత, పాపుల చేత, హంతకుల చేత, విగ్రహాధకుల చేత, వ్యభిచారుల చేత, అన్యాస్తుల చేత, దోచుకున్న వారి చేత, మంత్రజ్ఞుల చేత, అబద్ధికుల చేత ఘటసర్పం లోకములో ఆరాధించబడుద్ది. క్రీస్తు విరోధి ఆరాధించబడతారు. చూడండి, వాని ఆరాధించడం వల్ల, వాని అధికారాన్ని అంగీకరించడం వల్ల వీళ్ళకు కలిగే ప్రయోజనం ఏముందా? ఏమీ లేదు. కరువులే, యుద్ధములే, తెగుళ్ళే, భూమిలోని జంతువులకు ఆహారమే తప్ప ఇంకోటి లేదు. క్రీస్తు విరోధ అధికారానికి రావటంతో, ఆరాధన పొందటంతో వారికి కలుగుతుంది ఏం తెలుసా? వాని పాలనలో కరువులే, వాని పాలనలో తెగుళ్ళే, వాని పాలనలో యుద్ధములే, వాని పాలనలో భోజనం ఉండదు, వారి పాలనలో సమాధానం ఉండదు, వాని పాలనలో నీతి న్యాయాలు ఉండవు. చూడండి, జనులు కోరుకున్నారు కదా. సౌలు అనే వ్యక్తి బెన్యామీనుకి చెందిన వ్యక్తి. ప్రవచనాలన్నీ కూడా యూదా గోత్రంలోంచి రాజులు వస్తారని ఉన్నాయి. కానీ జనులు ఏం చేశారు తెలుసా? ఇజ్రాయేళ్ళు చుట్టూన దేశాల వారికి రాజులు ఉన్నారు. వారు కూడా ఎత్తరులు, బలంగా ఉంటారు, పరాక్రమశాలులు, యుద్ధం నేర్చుకున్నవారు, యుద్ధానికి ముందు పోతూ వస్తుండేవారు, న్యాయం తీర్చేవారుగా ఉన్నారు. సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలి, దేవుడు అనుగ్రహించిన ఒక రాజు కావాలని ఆలోచించలేదు వాళ్ళు. రాజు కోరుకోవడం తప్పు కాదు. ఎవరైనా రాజు కావాలని ఇజ్రాయేల్ కోరుకున్నప్పుడు తన స్వజనుల నుంచే రాజుగా ఏర్పరచుకోవాలి. దేవుడు ఇచ్చాడు. దేవుడు కోరుకొని మనకి ఇవ్వాలి. దేవుడు ఇచ్చేది కదా మన జీవితాలు ఎప్పుడు కూడా. అది ఏదైనా సరే, అది ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, అది ఏదైనా సరే, గృహమా, ఏదైనా సరే, భౌతికమైన విషయాలు కానీ ఆత్మసమైన విషయాలు కానీ మనం ఇష్టపడే కాకుండా దేవునికి ఇష్టమైనవి, దేవునికి అనుకూలమైనవి. ఉదాహరణకి లోతు ఉన్నాడు. ప్రభువు చెప్పాడు, నీవు ఆ పర్వతానికి వెళ్ళిపోయి అక్కడ దాగి ఉండమన్నాడు. ఆ పర్వతానికి వెళ్ళన్నాడు. లోతు అన్నాడు, నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, సమీపంలో ఒక గ్రామం ఉంది, సోయర్ అనే గ్రామం, అది చిన్నది కదా, అక్కడికి వెళ్తారు అన్నాడు. చూడండి, దేవుడు చెప్పిందేమో ఆ పర్వతానికి వెళ్ళయ్యా అన్నాడు. లేదు లేదు, సమీపంలో ఈ గ్రామానికి, సోయర్ గ్రామానికి వెళ్తాను, చిన్నదే కదా, పొనియొచ్చు కదా అన్నాడు. చూడండి, దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రవర్తిస్తాలే, ఆయన ఇష్టానుసారంగా కోరుతున్నాడు. ఆయన కొన్నిసార్లు మన ఇష్టాన్ని దేవుడు మన ప్రేమతో వదిలేస్తాడు, కానీ దాంట్లో నీకు మేలు ఉండదు, దానివల్ల నీకు సమాధానం, సంతోషం ఉండదు. ఏం జరిగింది తెలుసా? ఆ సోయరికి వెళ్ళారు, కానీ అక్కడ జనులను బట్టి అక్కడ ఉండలేక అదే పర్వతానికి వెళ్ళిపోయారు. మరలా ఆ జనుల మధ్య ఉండలేకపోయారు. నీకు ఇష్టమైంది నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు ఇస్తే దానివల్ల నీకు సంతోషం ఉండదు.
దేవుని బిడ్డమైనందుకు నీ కోరికను మన్నించి ఆయన దయచేస్తాడు. కానీ దేవుడు తను చెప్పినట్లుగా అనుగ్రహించిన దాంట్లో ఉన్న ఆశీర్వాదం దాంట్లో ఉండదు. అదేవిధంగా దేవునికి స్తోత్రం. తండ్రి, సకల జనులకు రాజులు ఉన్నారు, కానీ మాకు కూడా రాజు కావాలి. నీ చిత్తానుసార వ్యక్తి, నీ పాలన అందించే వ్యక్తి మాకు కావాలని ప్రార్థన చేయలేదు. కానీ సకల జనుల మర్యాద చొప్పున సకల జనులకు ఉన్నట్టుగా మాకు కూడా కొంచెం ఎత్తుండి బలంగా ఉండి మా ముందు వచ్చుచూ పోచున్నవాడు కావాలని వాళ్ళు అన్యజనుల రాజులను మనసులో పెట్టుకుని ప్రార్థనలు చేశారు. దేవుడు ఏం చేశాడు? అటటోని వెతికాడు. సౌలు దొరికాడు. గాడిదలు పెట్టేట్టు పర్మిషన్ ఇచ్చాడు. వెతుక్కుంటూ వచ్చి సమయల దగ్గరికి వచ్చాడు. సమయలకి ఆల్రెడీ చెప్పేశాడు, జనుల కొరకు చెప్పిన రాజును చేయి, రేపటి దిన ఎదురుకు వస్తాడని చెప్పాడు. నేను చెప్పిన మనుషుడు ఇతడే. ఆ వ్యక్తిని రాజుగా అభిషేకించాడు, నియమించాడు. సౌలు కాలంలో ఏమైంది తెలుసా? దయ్యం ఆ దేశాన్ని ఏరింది. సాతానుడు అభిషేకాన్ని కోల్పోయిన సౌలు మీద ఉండి ఆ దేశాన్ని ఏలటం జరిగింది. ప్రియులారా, ఆ కాలమందు గొలియాతు మీదకి వస్తే యుద్ధం చేయడానికి రాజు భయపడ్డాడు. వీళ్ళ కోరిక చొప్పున సౌలు లేడు. చూడండి, ఆ కాలమందు అతని పాలనలో ఇబ్బంది గల వారు ఉన్నారు. ఇజ్రాయేల్లో సమాధానం లేని వారు ఉన్నారు, నెమ్మది లేని వారు ఉన్నారు, అప్పులు చేసుకున్న వారు ఉన్నారు, నిరీక్షణ లేని వారు ఉన్నారు. ఆ కాలమందు, ఆయన కాలంలో, ఆయన పాలన కాలంలో జరిగింది ఏంటి తెలుసా? యాజకులు చంపబడ్డారు. అతని కాలంలో జరిగింది ఏం తెలుసా? యెహోషువ కాలంలో గిబియోను వాసులు యెహోషువతో సమాధాన సంధి చేసుకున్నారు. సంధి చేసుకున్న వారు చంపకూడదు, కట్టెలు కొట్టేవారిగా, నీళ్లు తోడేవారిగా, దాసులుగా చేసుకున్నారు ఇజ్రాయేల్. వారు సమాధానం ఉన్నవారు సౌలు చంపించాడు. దాని బదులు కరువు వచ్చింది. సౌలు ఇజ్రాయేలుకు కీడు చేసే పాలన ఇచ్చాడు, కానీ ఉత్తమైన పాలన ఇవ్వలేదు. దావీదు ఏం చేశాడు తెలుసా? నీతి న్యాయాలను అనుసరించి పాలించడం బైబిల్ చెప్తుంది. ఎందుకు తెలుసా? దావీదును దేవుడు కోరుకున్నాడు, సౌలుని ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా మనం దేవుని కోరుకొని దేవుని అధికారాన్ని కూడా ఆరాధిస్తున్నాం. కానీ జరగబోయే సంగతి ఏంటంటే, భూజనులందరూ, భూనివాసులందరూ, రక్షణ పొందని జీవ గ్రంథములో రాయబడని భూనివాసులందరూ కూడా కోరుకుంటారు సైతాన్ని. పిలాతు అన్నాడు, యూదా రాజు విడిచిపెడతానంటే లేదు లేదు, బరబ్బాను వదిలిపెట్టు. బరబ్బాను కోరుకున్నారు, బరబ్బాను విడుదల చేయి. మరి మీ రాజు యేసుని ఏం చేస్తామంటే సిలువై సంహరించుము సిలువేయమన్నారు. చూడండి, మేలు చేసే యేసుక్రీస్తు ప్రభు వద్దట, చంపేవాడు, దోచుకునేవాడు, హాని చేసేవాడు కావాలట. బరబ్బాని విడిచిపెట్టు, యేసును సిలువేయము. యేసు ప్రభు మాకొద్దు. ఎవరు కావాలా? యాంటీ క్రైస్ట్ కావాలా? మాకు కరువులు కావాలా? వాడి పాలనలో మాకు యుద్ధాలు కావాలా? తెగుళ్ళు కావాలా? సునామీలు రావాలా? భయోత్పత్త సంఘటనలు జరగాల? ఆహారం దొరకొద్దు, త్రాగే నీళ్లు దొరకొద్దు, గ్రౌండ్ వాటర్ ఉండొద్దు, భూములు పంటడానికి వాటర్ వద్దు, మంచు వద్దు, వర్షం వద్దు, త్రాగే నీళ్ళు వద్దు, తినడానికి భోజనం వద్దు. కరువు కావాలా? యుద్ధాలు కావాలా? జంతువులకు మేము ఆహారం కావాలా? మాకు యాంటీ క్రైస్ట్ కావాలా? ఈ బలహీనత దయ్యం మనుషులో పెట్టి, ఆనాడు ప్రధాన యాజకులు ప్రజలను ప్రేరేపించారు బరబ్బాను విడుదల చేయమని, యేసు సిలువేయమని చెప్పడానికి. కానీ సాతాను జనాన్ని ప్రేరేపిస్తాడు, మాకు సాతానే కావాలని. వాన్నే ఆరాధిస్తుంది. కాబట్టి ఏమవుతుంది తెలుసా? పరలోకమైన దేవుడు సృష్టికర్త నన్ను కాక నా చేత సృష్టించబడ్డ పరలోకులను ఆరాధిస్తూ ఉంటే, నా చేత సృష్టించబడ్డ భూలోకములో మనుషులు సైతాన్ని ఆరాధిస్తున్నారు. క్రీస్తు విరోధులు సాతాను ఆరాధిస్తున్నారని చెప్పేసి, సత్యం యేసు ప్రభు దేవుడు అన్నది సత్యం, సైతానుడు దయ్యం, వాడు దేవుడు కాదన్నది సత్యం. సాతానుడు దేవుడని చెప్పబడటం అబద్ధం. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారందరి మీదికి దేవుని యొక్క ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఏంటి దుర్నీతి? క్రీస్తు విరోధులు
సాతాన్ని భూనివాసులు ఆరాధించుట. ఏది సత్యం? పరలోకమందు యేసుప్రభే దేవుడు, భూలోకమందు యేసుప్రభు దేవుడు, ప్రతి సృష్టానికి యేసుప్రభు దేవుడు. ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆరాధించడమే సత్యం. ఈ సత్యానికి లోబడక దుర్నీతికి లోబడి వారందరి మీదకి పరలోకమందు దేవుని యొద్ద నుండి ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ఆ ఉగ్రతే కరువులు, ఆ ఉగ్రతే యుద్ధములు, ఆ ఉగ్రతే తెగుళ్ళు, ఆ ఉగ్రతే భూకంపములు, ఆ ఉగ్రతే సునామీలు, ఆ ఉగ్రతే ఆకాశ వర్షమియదు, ఆ ఉగ్రతే భూమిత సారమియదు, ఆ ఉగ్రతే దయ్యాలు ఆటలాడుకుంటాయి, ఆ ఉగ్రతే ఒకరొకరు చంపుకుంటారు, ఆ ఉగ్రతే ఆత్మహత్యలు చేసుకుంటారు, ఆ ఉగ్రతే కలిగే వ్యాధులకు వైద్యం లేదు, ఆ ఉగ్రతే ఉన్నదాన్ని పోగొట్టుకొని దరిద్రులు అవుతారు, ఆ ఉగ్రతే నెమ్మది లేని వారు అవుతారు. ఉగ్రతే జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదో వారు భూనివాసులు. భూనివాసులపై ఉగ్రత కుమ్మరించబడటం, ఆ కుమ్మరించబడే దినములలో సంగమా, నా రక్తమిచ్చు సంపాదించిన సంగమా, నేను కాపాడుతాను. మొదటి ఇజ్రాయెల్ రాజు వల్ల కీడు అనుభవించారు ఇజ్రాయేళ్ళు, దయ్యం పాలించింది. రెండవ రాజు దావీదు వల్ల దేవుడు పాలించాడు, అభిషేకముతో, దేవుని ఆత్మాభిషేకంతో పాలించాడు. నీతి న్యాయములను అనుసరించి జనులు నెమ్మదిగా ఉన్నారు. హల్లెలూయా. సర్వలోకం దయ్యపు పాలన చూడబోతున్నది. దయ్యం భూనివాసులతో ఆరాధించబడబోతున్నది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఈ భూనివాసుల వారికి ఏంటి తెలుసా? అన్ని శ్రమలే, భయంకరమైన శ్రమలు. బైబిల్ చెప్తా ఉంది చూడండి ప్రియులారా. భూమి యొక్క 4వ భాగం పైన భూనివాసులందరూ కూడా 4వ భాగం చంపబడతారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7 బూరల శబ్దాన్ని బట్టి వచ్చేటి అన్ని కూడా శ్రమలు, భయంకరమైన శ్రమలు. ఎవరికి? 8వ అధ్యాయం 13వ వచనంలో ఒక పక్షిరాజు ఆకాశ మధ్యమున ఎగురుచు బూరలు ఊదబోచున్న 3 బూరల శబ్దాన్ని బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో. భూనివాసులు అంటే రక్షణ పొందని భక్తిహీనులకు అయ్యో 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 అంటే శ్రమ శ్రమ శ్రమ. 9వ అధ్యాయం 5వ బూర ఊదబడింది. అగాధ నుంచి మిడతల రూపంలో దయ్యాలు వస్తాయి. 5 నెలల వరకు జీవ గ్రంథంలో పేరు లేని వారైనా, నొసట దేవుని ముద్ర లేని వారైనా, ఈ భూనివాసులనే మనుషులు మాత్రమే 5 నెలల వరకు కుడతాయి. కుట్టినప్పుడు అవి తేలు మనిషి కుట్టినప్పుడు ఉండే బాధ వాళ్ళకు ఉంటుంది. ఆ దినంలో మనుషులు మరణాన్ని వెతుకుతురు కానీ మరణ వీరు చూసి పారిపోద్ది. 5 నెలల వరకు ఉంటుంది. ఒక్కసారి కుట్టి వెళ్ళిపోవు. ఎప్పుడు కుడతాయి? వెలపల పబ్లిక్గా ఉండకూడదు. ఈ వైరస్ కాలంలో మింటనే ఉండండి. కానీ అగాధం విప్పబడి మిడతల రూపంలో వచ్చే దయ్యాలు కుట్టేది నువ్వు ఇంట్లో ఉన్నా కొడతాయి, వెలపలనో కొడతాయి, నువ్వు బస్సులో ఉన్నా కొడతాయి, నువ్వు ట్రైన్లో ఉన్నా కొడతాయి, చివరికి ప్లేన్లో ఉన్నా కొడతాయి. నువ్వు దాక్కునే స్థలం లేవు. ఆ వికృత రూపాలు, అపవిత్రాత్మలు అగాధం నుంచి వస్తాయి, అగాధం నుంచి వస్తాయి. ఇవి ఆత్మలే, చెడ్డ ఆత్మలే. కానీ సాతాను దేవుడు ఉద్దేశించినట్టుగా ఈ దయ్యాల చేత, ఈ వికృత రూపాల చేత మనుషుడు, రక్షణ లేని మనుషుడు వానిపై కుమ్మరించబడి ఉగ్రత కుట్టడం వల్ల, వాడు బాధ పెట్టడం వల్ల 5 నెలల వరకు ఈ జరగటానికి ఈ ఆత్మలు ఏం చేస్తాయి? భౌతిక రూపాన్ని దాలుస్తాయి. పక్షులు, జంతువులు, ప్రాకడ పురుగులు, పాములు, తేళ్లు భౌతిక రూపం ఉన్నట్టుగా ఈ చెడ్డ ఆత్మలు భౌతిక రూపం దాల్చి కుడతాయి. అవి ఇవి కుట్టడం వల్ల నీ ఆత్మకు వేదన, నీ శరీరం మందు కూడా బాధ, నీ శరీరం మందు కూడా బాధ. ఇది దేవుని ఉగ్రత. భక్తులకు శ్రమ ఉగ్రత.
6వ దూత బూర ఊదినప్పుడు, 7వ దూత బూర ఊదినప్పుడు ఈ జరిగేవన్నీ కూడా ఏంటి తెలుసా? జీవ గ్రంథములో ఎవరి పేరు రాయబడలేదు అనగా యేసు ప్రభువును నమ్మకుండా రక్షణ పొందకుండా ఎవరు ఉన్నారు, సైతాన్ని క్రీస్తు విరోధిని ఎవరు ఆరాధిస్తున్నారు, వాని పేరు సంఖ్యను ఎవరు ముద్రించుకుంటున్నారు, వారందరికి కూడా ఈ శ్రమలు ఉంటాయి. పిల్లలారా, దేవుడు తన దాసులకు, స్త్రీ పురుషులకు, పిల్లలకు, పెద్దలకు దూతలు పంపించి నొసట దేవుడు ముద్ర ఇస్తాడు. లోకమంతా రాబోయే ఉగ్రత కాలంలో మనం ఉంటాం. ఆ ఉగ్రత భక్తిహీనులకు మట్టుకి అది మనకు తగలకుండానట్లు కాపాడబడటానికి దేవుడి ముద్ర మన నొసట వేయబడుతుంది దూతల ద్వారా. ప్రకటన గ్రంథం 9:4 ప్రకారం ఈ మిడతలు నొసట దేవుని ముద్ర లేని మనుషులనే కొడతాయట. దేవుని ముద్ర గల మనుషులు ఎవరు? సంఘం. వాటి కుట్టదు. మనల్ని దేవుడు ఈ విధంగా కాపాడుతాడు. కాపాడటానికే ముద్ర వేస్తాడు. ముద్రలు విప్పటం వల్ల వచ్చేవి కానీ, బూరలు ఊదటం వల్ల కలిగేవి కానీ, పాత్రలు కుమ్మరించడం వల్ల కలిగేవి కానీ, వీటన్నిటిలో కాపాడటానికి దేవుడు ముద్రేశాడు. కాపాడటానికి పరలోకం మన పక్షాన పనిచేస్తుంది. పరలోక దూతలు మనం పనిచేస్తారు. ఆయన కాపాడుతారని మనకు చెప్పాడు. దేనికి స్తోత్రం. నీ ప్రక్క 1000 మంది పడిపోతారు, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోతారు. నీవనే దేవుని బిడ్డవు, నీకు ఏమీ కాదు. ఏ అపాయం రాదు, ఏ తెగులు గుడారం సమీపించదు. ఏ తెగులైన అంతమందుదానికి వస్తే ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదాలకు రాయితలకుండా తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ వచనము ఎంటల నెరవేరుద్ది. దేవదూతలు నీ పక్షాన పనిచేయటం చూస్తావు. నీ శారీరక సంబంధమైన రక్షణ విషయంలో పనిచేయడం చూస్తావు. ఆత్మరక్షణ విషయంలోనే దేవదూతలు పనిచేయటం బైబిల్లో చూస్తున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా దేవదూతలు మన పక్షాన పనిచేయడం చూస్తున్నాం. న్యూ టెస్ట్మెంట్లో కూడా దేవదూతలు పనిచేయడం చూస్తున్నాం. యేసు ప్రభు 2వ రాకడ మనపు లోకమంతలో ఉండబోయే ఈ విపత్తు కాలంలో, ఇబ్బంది కాలంలో తన ప్రజలు కాపాడుతూ చెప్పిన మాట చొప్పున కాపాడటం తను పనిచేస్తాడు. మన పక్షాన తన సేవకులైన దేవదూతలు కూడా పనిచేస్తారు. దేవునికి స్తోత్రం. నిద్రించిన పరిశుద్ధుల ఆత్మలు కూడా మన పక్షాన పనిచేయటం జరుగుతుంది. పిల్లలారా, దేవునికి స్తోత్రం. దేని మహిమకలుగాక. చూడండి, లోకమంతటికి రాబోయే శోధన కాలము సంఘానిక, భూనివాసులు అందరికీ. భూనివాసులు అనగా రక్షణ లేని వారు, మీరు అనగా సంఘం, వాళ్ళ కొరకు వచ్చేది. దేనికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో మోషే ద్వారా, అహరోన్ ద్వారా తెగుళ్ళు వచ్చాయి. ఐగుప్తీయులక, ఇజ్రాయేళ్లక. దేనికి స్తోత్రం. ఆ తెగుళ్ళు ఐగుప్తు నేలను బాధించాయి, ఐగుప్తు పంటలు పాడు చేశాయి, ఐగుప్తు పశువులను చంపేశాయి, భూమిని బాధించాయి. ఆ జనులైన ఐగుప్తులను బాధించారు. వారి జ్యేష్ఠులు చంపబడ్డారు, వారు వేదనల పాలయ్యారు. వారికి ప్రభుత్వం లేకుండా పోయింది, పాలకులు లేకుండా పోయారు, సైనికులు లేకుండా పోయారు. అందరు ఎర్ర సముద్రంలో ముంచేశారు. చూడండి, తెగుళ్ళ చేత జ్యేష్ఠులు చంపబడ్డారు, త్రాగే నీళ్ళు రక్తంగా మార్చబడ్డాయి. ఐగుప్తు దేవతలు తీర్పు తీర్చారు, ఐగుప్తులకు తీర్పు తీర్చారు, ఐగుప్తు భూమికి తీర్పు తీర్చారు. దేనికి స్తోత్రం. దేని మహిమకలుగాక. భక్తిలు నివసించే బలత్కార దండుకుని ఈ భూమికి తీర్పులున్నాయి. దేవుని ఉగ్రత. భక్తిహీనలో జీవించే జీవగ్రంథంలోని పేరు లేని వారికి అందరికీ తీర్పులున్నాయి. దేవుని ఉగ్రత. వారు సేవించే దయ్యాలకు కూడా తీర్పులున్నాయి. దేవుని ఉగ్రత. చూడండి, దేనికి స్తోత్రం. ఈ భూనివాసులైన రక్షణ లేని మనుషుల గురించి బైబిల్ ఏం చెప్తుంది? 6వ ముద్ర విప్పినప్పుడు బంధించబడ్డ దూతలు, అంటే పడిపోయిన దూతలు 4 విప్పబట్టం, అంధకార శక్తుల సైన్యం 20 కోట్లు, గుర్రపు రౌతుల సంఖ్య 20 కోట్లు. ఇవేం చేస్తాయి? ఇవి దురాత్మలే కానీ భౌతిక రూపంగా మార్చబడతాయి. చంపేటప్పుడు 3 విధాలుగా చంపుతాయి. భూనివాసులలో అంటే అర్థం జీవ గ్రంథముల పేరు లేని వారిలో 3వ భాగం చంపబడతారు. 900 కోట్లు భూమి మీద ఉన్నారనుకో, 3/1 భాగం, 3వ భాగం అంటే 3/1 భాగం, 300 కోట్లు చంపబడతారు. ఎవరు వారు? భూనివాసులు.
జీవ గ్రంథములో ఎవరి పేరు వ్రాయబడలేదో వారు చంపబడతారు. ఈ విధంగా బైబిల్ చెప్తా ఉంది. ప్రకటన గ్రంథంలో తెగుళ్ళన్నీ కూడా సంఘాలు భయపడతాయా? సంఘాలకు సరైన బోధ లేక సరిగ్గా చెప్పనందుకు. చూడండి, దేనికి స్తోత్రం. ఎవరు చెప్పినా వినేవారికి భయం కలిగేటట్టుగా చెప్తున్నారు, కానీ వారు ధైర్యం కలిగించే విధంగా, విశ్వాసాన్ని కలిగించే విధంగా, నిరీక్షణ కలిగించే విధంగా అద్భుతమైన దేవుడు కాపాడుతాడు, మన జీవితాలు నిర్వహిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కీడును తప్పిస్తాడు, కరువులో సజీవులుగా కాపాడుతాడు, మరణం తప్పించిన యెహోవా వశం. ఈ డైరెక్షన్లో చెప్పి సంఘాన్ని ప్రోత్సాహపరిచి బలపరిచే విధంగా బోధలు లేవు. వింటా ఉంటే విశ్వాసం రావాలి దేవుల్లో, వింటా ఉంటే విశ్వాసం రావాలి వాగ్దానాల్లో, వింటా ఉంటే ధైర్యం రావాలి, వింటా ఉంటే ఉండాలి. దేవుడని ఇక్కడ ఉంచేంత వరకు నేను ఉంటాననే ప్రోత్సాహపరచబట్ట జరగాలి. కానీ ఇప్పుడే వెళ్ళిపోతే బాగుండు, ఇవన్నీ వింటూ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోతే బాగుండు ప్రభా, త్వరగా రమ్ము, ఆ ట్రిబులేషన్కి ముందే, ఆ ఉగ్రతకు మునిపే మనం తీసుకుపోవడానికి వచ్చేయాలని నేను మాత్రం ఉండను అనే విధంగా సంఘం కూడా ఆ విధంగా ఆలోచించినట్టుగా బోధలు చేస్తున్నారు. పనికి మాల బోధలు, ఇవన్నీ చెత్త బోధలు, అబద్ధ బోధలు. దేవుడు యెహోవా మోషేను పంపించాడు ఐగుప్తుకి. ఐగుప్తులో నుంచి ఇజ్రాయేళ్లకు విడుదల, వాళ్ళకు తీర్పులు. ముందు తీర్పులు, తర్వాత విడుదల. యేసు ప్రభువు రెండవసారి రాబోచున్నాడు. జీవ గ్రంథంలో పేరు లేని వారికి తీర్పులు, తెగుళ్ళ చేత మనకి ఈ లోకంలో నుంచి విడుదల. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు, ఈ తెగుళ్ళన్నీ జరుగుతున్నప్పుడు ఇజ్రాయేలుకు ఐగుప్తు నుంచి విడుదల వచ్చినట్టుగా ఇవన్నీ తెగులు జరుగుతున్నప్పుడు ఈ లోకంలో నుంచి రాబోయే లోకానికి విడిపించబడ్డ వారమే రాబోయే లోకంలో ప్రవేశిస్తాం. మన విడుదల సమీపంగా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీ తలలు ధైర్యంతో పైకెత్తుకోండి, మీ విడుదల సమీపంగా ఉందని తెలుసుకొనుడి. యేసు ప్రభువు చెప్పిన మాట, ఆయన నోట నుండి పలకబడ్డ మాటలు విశ్వాసులకు మీ విడుదల సమీపంగా ఉంది. ఎప్పుడు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు. ఏంటవి? తెగుళ్ళు. ఐగుప్తులు తెగులు సంభవిస్తున్నాయా? కంట్రీ మొత్తం నాశనం అయిపోతుందా? చూడండి, వీరి విడుదల సమీపంగా ఉంది ఇజ్రాయెల్ది. క్రీస్తు విరోధి కాలంలో ప్రపంచమంతా తెగులతో నిండుకొని పంటలు పాడైపోవటం, పంటలు లేకపోవటం, నీరు లేకపోవటం, ఆకలి లేకపోవటం, వ్యాధిగ్రస్తులు ఉండటం, నెమ్మది లేకపోవటం, భయంతో జీవించే వారికి ఉండటం, ఇవన్నీ ఉంటాయే. ఇవన్నీ తెగుళ్ళు. దేవునికి స్తోత్రం. మనకి ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమనుకోవాలి? విడుదల సమీపంగా ఉంది, విడుదల సమీపంగా ఉంది, విడుదల సమీపంగా ఉంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం 18వ వచనం వరకు చూస్తే దాంట్లో ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. క్రీస్తు విరోధి. ముందు వాడు ఏం చేస్తాడంటే, వాడు చేష్టలన్నీ చేస్తూ అద్భుతాలు సూచకలు చేస్తాడు. చావు తెప్పదిని మరలా బ్రతికిన ఈ క్రూరమునకు ప్రతిమను చేయవలని అది భూనివాసులతో చెప్పుచు ఆకాశం నుండి అగ్ని వచ్చినట్టుగా సూచక్రియలు చేయుచున్నది. ఆకాశం అగ్ని కురిపిస్తానికి ఏమనుకుంటారు? అబ్బా, ఏలియా, రాబోయే ఏలియానే, రాబోయే క్రీస్తు విరోధి అనుకుంటారు అని చెప్పి ఈ సూచక్రియల చేత భూనివాసులను మోసం చేయుచున్నది. క్రీస్తు విరోధికి ప్రతిమను చేయాలి, ప్రతిమకు నమస్కారం చేయాలని భూనివాసులను మోసపుచ్చుచు బలవంతం చేయుచున్నది. క్రయ విక్రయాలు చేయటానికి భూనివాసులది బలవంతం చేయుచున్నది. ఈ సూచకల చేత భూనివాసులు మోసపుచ్చుచున్నది. చూడండి, దేనికి స్తోత్రం. ఎవరిని మోసపుచ్చున్నది? జీవ గ్రంథంలో పేరు లేని వారిని ఈజీగా మోసపుచ్చుచున్నది. చివరికి ఈ మోసపోని జీవ గ్రంథంలో ఉన్న వారి కొరకు ఏం చేయాలని చెప్పేసి దేవుని చేత ఏర్పరచబడ్డ జీవ గ్రంథం రాయబడ్డ వారిని మోసపుచ్చుటకై సూచికలు, అద్భుతాలు మాత్రం ఎన్నో చేస్తాయి. రక్షణ పొందని నామినల్ క్రిస్టియన్ తప్ప ఎవ్వడు పోడు. పలువురు మోసపోతారు. పలువురు మోసగించబడతారంటే ఎవరు? వారు అన్యజనులు, అవిశ్వాసులు, జీవగ్రంథం లేని వారు, క్రైస్తవులు అయ్యుండి కూడా రక్షణ పొందక జీవగ్రంథంలో పేరు లేకుండా ఉన్నవారు కూడా కలిసిపోతారు. చూడండి, దేనికి స్తోత్రం. డినామినేషన్
చర్చెస్లలో, మెయిన్ లైన్ చర్చెస్లలో సంఘ జీవితం వారికి ఉంటుంది, కానీ అనేకులకు రక్షణ అనుభవం ఉండదు. ఆ సంఘాలలో ఎవరో కొంత రక్ష పొందిన ఉంటే కూడా ఆ సంఘంలో రక్ష పొందిన కాదు, ఎక్కడో ఇండిపెండెంట్ సేవకులతో ఉండి ఏదో పబ్లిక్ మీటింగ్లోకి వెళ్ళో ఎవరు ఇంటింటా వచ్చే సేవకులు బట్టు రక్ష సువార్త చెప్పగా ప్రభుని విశ్వసించి రక్ష పొందిన వారుగా ఉంటారు. అటువంటి వారు ప్రతి సంఘంలో కొంతమంది ఉంటారు. కానీ అట్లా కాకుండా దేవుని చేత పిలువబడి ఏర్పరచబడ్డ పరిచర్యలో ఉన్నవారు అనేకులు రక్షణ అనుభవం కలిగి ఉంటారు, ఎవరో కొందరు తప్ప. వారు జీవ గ్రంథంలో ఉంటారు. పిల్లారా, ప్రకటన గ్రంథంలో రాయబడివన్నీ కూడా పరలోకంలో దేవుని ఉగ్రత రౌద్రం. బైబిల్ చెప్తా ఉంది, ఆ కాలంలో సులువుగా ఎవడు మారు మనసు పొందడు. పైగా దేవుని దూషిస్తారు, దేవుని నామం దూషిస్తారు. వారిపై 16వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వారి కలిగే వేదనలు బట్టి, పుండ్లను బట్టి, తెగులపై అధికారంగా దేవుని నామను దూషించరు, కానీ వారు మారు మనసు పొందరు. క్రియలు మాని మారు మనసు పొందరు. చూడండి, దేనికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో కూడా రకరకాలుగా చంపబడే వ్యక్తులు, బాధించబడే వ్యక్తులు ఎవరయ్యా అంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేర్లు వ్రాయబడని వారు, అనగా యేసు ప్రభుని నమ్మని వారు, రక్షణ పొందని వారు. కానీ ఈ కాలమందు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతాడు. అబద్ధ ప్రవక్తల, అబద్ధపు ఆత్మలు, అబద్ధపు బోధల నుంచి మన ఆత్మలు కాపాడుతాడు. ప్రాణహాని కలగజేసే ఈ ఉగ్రత కుమ్మరించబడ్డప్పుడు భక్తులు నశించిపోతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, దేవుడు మాత్రం ఆ దేహరీత్యా కూడా మనల్ని కాపాడుతూ ఉంటాడు. ప్రభువునందు ప్రేమలారా, ఇది ప్రకటన గ్రంథంలోని సత్యం. ఇది మరి మన విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. దేవుని కృప బట్టి ఆ కాలం మనం ఉంటాం. మన విషయంలో ఏమీ లేదా తెలుసుకోవాలని ఆశ ఉందా? నెక్స్ట్ సెక్షన్ కొరకు ఎదురు చూడండి. దేనికి స్తోత్రం, దేని మహిమకలుగాక. జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డ వారి విషయంలో దేవుడు చెప్పాడు, నేను నిన్ను కాపాడుతాను. జీవ గ్రంథంలో పేరు లేని వారి గురించి చెప్పబడిన మాట, దేవుని ఉగ్రత వారిపై కుమ్మరించబడిద్ది. వారి జీవిత కాలములో వేధించబడి బాధించబడతారు. నిత్యమైన తీర్పులో యుగములు వేధించబడటానికి అగ్నిగల నరకంలో వేయబడతారు. పిల్లారా, ఉగ్రత భక్తులకు, రక్షణ లేని వారికి, సంఘానికి కాదు. సంఘం అంటే నువ్వు చర్చికి పోతున్నావు, రక్షణ లేదు, అటువంటి వారికి కాదు. రక్షించబడి సంఘంగా ఎంచబడకపోయినా, ఎంచబడిన లోకంలో రక్షించబడ్డ ప్రతి వ్యక్తి దేవుని దృష్టికి సంఘమే. అటువంటి వారి విషయంలో దేవుని కాపుదల, భద్రత, పోషణ అన్నీ ఉంటుంది. నీకు, నీ కుటుంబానికి, యావ సంఘమంతటికి తండ్రి దేవుడు అట్టి కృప యేసుక్రీస్తు నామములో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కనికరల తండ్రి, జాలిగల మా తండ్రి, నీకు స్తోత్ర ఘనత ప్రభావం తెలుస్తాం. పరలోకమందు సింహాసనాసీనుడై అధికారము చేయొచ్చు మా ప్రభువా తండ్రి, ఏలుచు మాతో ఆరాధించబడుతున్న మా కనికర తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నాయన, నీ కనుదృష్టి మాపై నిలిపావు, మేలు కలిగినట్టుగా బోధించావు, నీకు స్తోత్రాలు తెలుస్తాను. ఆయన ప్రకటింపబడ్డ వాక్యాన్ని అందరి హృదయాల్లో తలపోస్తూ భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. సంగతులు అలాగున్నాయా లేవని చెప్పేసి లేఖనాలు పరిశోధించే వరకు చేయండి ప్రభా. యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి అయిన దేవానికి స్తోత్రం. రక్షణానుభవంతో పాటు రాకను గూర్చిన జ్ఞానాన్ని నీ ప్రజలకు అనుగ్రహించాడు, నీకు స్తోత్రాలు తెలుస్తాను. ఆయన పాపము జోలికి పోక పరిశుద్ధంగా జీవించటకు, ఈ లోకములో సంభవించే ప్రధాన్ని అధిగమించి జీవించడానికి మా ప్రభా ఎల్లప్పుడూ ప్రార్థించే వారికి ఉంటే కృప చూపండి. మాతరికి స్తోత్రం. ప్రార్థనలో నీతో సహవాసము చేస్తూ మా ప్రభా నూతన పరచబడుచు, ఆత్మల వర్ధులుచు, నీ పోలిక స్వారూప్యమందు అంతరంగంలో మార్చబడుతూ మా ప్రియ తండ్రి, నీ రెండవ రాకడలో మహిమలోనికి మార్చబట్టకు సహాయం చేయండి. రాబోయే లోకంలో నీతో ఉంటే కృప చూపండి. మాతరికి స్తోత్రాలు తెలుస్తాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రజల్ని ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తున్నాను, క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, యేసు వాక్యం విశ్వాసికి నవజీవం. సువార్త సమయం, కృపకాల సందేశం, యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.